స్టార్ట్. ఓకే, ఈ చక్కటి సాయంకాలం వేళ ఆపరేటింగ్ సెగ్మెంట్స్ తో స్టార్ట్ చేద్దాం. ఆపరేటింగ్ సెగ్మెంట్స్ ఇన్ డేస్ 108. ఏంటి ఆపరేటింగ్ సెగ్మెంట్స్? ఫస్ట్ జాగ్రత్తగా వినండి. మీకు ముందు సెగ్మెంట్ అంటే ఏంటో తెలియాలి, అవునా? సెగ్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ లో మనం అప్పుడు మాట్లాడుకున్నట్టు అబ్బాయిల బట్టలు అమ్ముతాను, అమ్మాయిల బట్టలు అమ్ముతాను, చిన్నపిల్లల బట్టలు అమ్ముతాను అనుకుందాం. సో నేను ప్రొడక్ట్ వైజ్ క్లాసిఫై చేశాను అనుకో, మీకు ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. అదొక విధానం సెగ్మెంట్ ని డివైడ్ చేయడానికి. లేదా ఆంధ్రాలో ఒక షాప్ ఉంది, తెలంగాణలో ఒక షాప్ ఉంది, జాగ్రఫికల్ గా డివైడ్ చేశాను అనుకో, అలా కూడా ఒక్కొక్క పార్ట్ ఏమంటాను నేను? సెగ్మెంట్ అనా. సో ఏదైనా ఒక బేసిస్ ని తీసుకొని, ఒక ఐడెంటిఫైబుల్ బేసిస్ ని తీసుకొని దాన్ని బట్టి క్లాసిఫై చేస్తాం రకరకాల. క్లాసిఫై చేసి ఏం చేయగలరు సార్? ఇప్పుడు ఏంటి దీనివల్ల ఉపయోగం అంటే, ఇప్పుడు మీరు ఎంత కాదనుకున్నా ఒక పర్టికులర్ సెగ్మెంట్ బాగా వర్క్ చేయొచ్చు, ఇంకో పర్టికులర్ సెగ్మెంట్ బాగా వర్క్ చేయకపోవచ్చు. జనాలు డైరెక్ట్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూసారనుకోండి, ప్రాఫిట్ లాస్ అని చూస్తే ఈ బాగా వర్క్ చేయని సెగ్మెంట్స్ ఏంటి, బాగా వర్క్ చేసిన సెగ్మెంట్స్ ఏంటి అని నాకు అర్థం కాదు. అది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇద్దరు బాగా చేస్తున్నారు లేదా బాగా చేయట్లేదు, అంతే. అంతేగాని ఒక పర్టికులర్ సెగ్మెంట్ లో ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఒక పర్టికులర్ సెగ్మెంట్ లో ఎంత అసెట్ బ్యాలెన్స్ ఉంది, అలాంటివన్నీ తెలుస్తాయా? తెలియదు. అలా అని అన్ని సెగ్మెంట్ లో చూపించుకుంటూ పోదామా అంటే బ్యాలెన్స్ షీట్ చార్ట్ భారతం అవుతుందా? అవునా కదా చెప్పండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న అన్ని షాపులు వేరు వేరేగా చూపించాలి, అన్ని సెగ్మెంట్లు వేరు వేరేగా చూపించాలంటే ఎవరి వల్ల కాదు. సో ఇప్పుడు మనం ఫస్ట్ సెగ్మెంట్ ఎలా చూపిస్తే బెటర్, అందులో డివైడ్ చేసి, ఓకే జాగ్రఫికల్ వైజ్ డివైడ్ చేద్దాం అనుకుంటున్నారా? డివైడ్ చేసిన ప్రతి సెగ్మెంట్ సెపరేట్ గా చూపిద్దాం అంటే కుదరదు కదా. ఒక క్రైటీరియా పెట్టుకోండి. ఆ క్రైటీరియా మీట్ అయ్యే వాటిని మాత్రమే సెపరేట్ గా రిపోర్ట్ చేయాలి. మీ డబ్బని సెగ్మెంట్స్ అన్ని కలిపి ఒకేసారి రిపోర్ట్ చేసేది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, జనాలు చూశాక, ఓహో ఆంధ్ర నుంచి పర్టికులర్ గా ఇంత సేల్ వస్తుందిరా, తెలంగాణ నుంచి ఇంత వస్తుందిరా, తెలంగాణలో ఇంత అసెట్స్ ఉన్నాయరా మనకి, అలాంటి తెలుస్తాయి కదా. అర్థమైందా లేదా? ఓకే. సో సింపుల్ గా చెప్పాలంటే ఒక డెసిషన్ మేకింగ్ కి థాట్ పడడానికి, దాన్ని హెల్ప్ చేయడానికి క్లియర్ గా మనం తయారు చేసేది ఆపరేటింగ్ సెగ్మెంట్స్. ఇక్కడ మనం సెపరేట్ అకౌంటింగ్ ఏం చేయం, ఆల్రెడీ అకౌంట్ చేసిన వాటిని సెపరేట్ గా రిపోర్ట్ చేస్తాం. అర్థమైందా? దీన్ని ఏమంటాం మనం? ఆపరేటింగ్ సెగ్మెంట్స్. ఓకే. సో ఫస్ట్ దాని గురించి డీటెయిల్ గా కొంచెం థియరీ డిస్కస్ చేసి మనం దాని తర్వాత క్వశ్చన్స్ లో ఓకేనా. ఫస్ట్ ఆపరేటింగ్ సెగ్మెంట్స్ అంటే ఏంటో తెలియాలి కదా. ఫస్ట్ మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఎ కాంపోనెంట్ ఆఫ్ ఎంటిటీలో ఒక భాగమే ఆపరేటింగ్ సెగ్మెంట్ అండి. ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ యాక్టివిటీ ఫ్రమ్ విచ్ ఇట్ ఎర్న్స్ రెవెన్యూ అండ్ ఇన్కర్స్ ఎక్స్పెన్సెస్. ఆ పర్టికులర్ సెగ్మెంట్ వల్ల దానికి రెవెన్యూ వస్తుందంట, ఆ పర్టికులర్ సెగ్మెంట్ వల్ల ఖర్చులు కూడా పెడుతున్నామంట. ఓకేనా. రెగ్యులర్లీ రివ్యూడ్ బై ద చీఫ్ ఆపరేటింగ్ డెసిషన్ మేకర్. ఈ సెగ్మెంట్ ఆపరేటింగ్ గా కాదా అని ఒకసారి చూస్తే సరిపోదు, రెగ్యులర్ గా రివ్యూ చేస్తూ ఉండాలి పర్టికులర్ సెగ్మెంట్స్. ఎవరు రివ్యూ చేయాలి? చీఫ్ ఆపరేటింగ్ డెసిషన్ మేకర్ అంటాం వాడిని. వాడు ఏం చేయాలి? నీకు మీ చెల్లి కలిపి కొడతాను. క్లాస్ నీకేం ఉండవు ఎక్కడ కష్టం ఉన్నావా? ఏం చేస్తున్నాడు వస్తుంటే? అని పంపించండి. సారీ, పంపించండి. ఇక్కడికి వచ్చేస్తున్నాడు నేను. వెళ్ళరా నువ్వు ఇంటికి. చీఫ్ ఆపరేటింగ్ డెసిషన్ మేకర్ ఒకడు ఉంటాడు. వాడు ఏం చేయాలి? ఈ పర్టికులర్ గా ఈ సెగ్మెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని దీంట్లో ఏమైనా చేంజెస్ చేయాలా, ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఇకపైన నాన్ ఆపరేటింగ్ ఆపరేటింగ్ ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. డిస్క్రీట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ అంటే ఆ పర్టికులర్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దానికి సెపరేట్ గా ఇన్ఫర్మేషన్ అంతా సెపరేట్ గా ఇవ్వాలంట. అసెట్స్ ఎంత ఉన్నాయి, లైబిలిటీస్ ఎంత ఉన్నాయి, ఇన్కమ్ ఎంత ఉంది, ఎక్స్పెన్స్ ఎంత ఉంది, క్లియర్ గా ఆ సెగ్మెంట్ కి ఎంత వేసి ఉన్నాయో క్లియర్ గా నీ దగ్గర ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉండాలంట. అప్పుడే దాన్ని సెపరేట్ సెగ్మెంట్ కింద చూపించగలం కదా. అవునా కదా చెప్పండి. దానిలో వచ్చే అసెట్స్ ఎంత, దాని ఒక్కదానికి ఉన్న అసెట్స్ ఎంత లెక్క పెట్టలేకపోతే ఇంకా అది ఎలా చూపిస్తావు సెపరేట్? అర్థమైందా? సో సార్ చీఫ్ ఆపరేటింగ్ డెసిషన్ మేకర్ అని అన్నారు కదా, వాడు ఎవడంటే హీ కెన్ బి సింగిల్ పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెసిషన్ మేకింగ్. నేను చెప్పాను కదా, పేరులోనే ఉంది. డెసిషన్స్ తీసుకునేవాడిని మన చీఫ్ ఆపరేటింగ్ డెసిషన్ మేకర్. ఓకేనా కదా చెప్పండి. ఇది ఆపరేటింగ్ సెగ్మెంట్స్ తాలూకు మీనింగ్. నెక్స్ట్, అగ్రిగేషన్ ఆఫ్ మల్టిపుల్ ఆపరేటింగ్ సెగ్మెంట్స్. జాగ్రత్తగా చూడండి. 2 or more ఆపరేటింగ్ సెగ్మెంట్స్ ఆఫ్ అన్ ఎంటిటీ కెన్ బి అగ్రిగేటెడ్ అండ్ ట్రీటెడ్ యాజ్ ఎ సింగిల్ ఆపరేటింగ్ సెగ్మెంట్. 2-3 సెగ్మెంట్స్ ని కలిపేసి ఒకే సెగ్మెంట్ కింద చూపించొచ్చంట. ఎప్పుడు చూపించొచ్చంట? ఇఫ్ దే హ్యావ్ సిమిలర్ ఎకనామిక్ క్యారెక్టరిస్టిక్స్
ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణ సెగ్మెంట్ కలపచ్చా లేదా అని ఆలోచిస్తున్నామా. రెండింటికి ఒకేలా ఎకనామిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయనుకోండి, రెండింటికి గ్రాస్ మార్జిన్ ఒకలాగే ఉందనుకోండి, ఆంధ్రలో వచ్చే లాభాలు తెలంగాణలో వచ్చే లాభాలు ఒకలాగే ఉన్నాయనుకుందాం. లేదా సేమ్ నేచర్ ఆఫ్ ప్రొడక్ట్స్, రెండు దగ్గర అమ్మేది సేమ్ నేచర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనుకోండి, అలాగే సేమ్ నేచర్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్, ప్రొడక్ట్స్ కాకపోతే ప్రొడక్షన్ ప్రాసెస్, ఇక్కడ వాడేది అక్కడ వాడే ప్రొడక్షన్ ప్రాసెస్ ఒకలాగే ఉందనుకోండి, సేమ్ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారనుకోండి, పెద్దలో కొంటారు ఇక్కడ పెద్దలో కొంటారు అనుకోండి, సేమ్ మెథడ్ టు డిస్ట్రిబ్యూట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, అక్కడ ఆన్లైన్ లోనే అమ్ముతాం ఇక్కడ ఆన్లైన్ లోనే అమ్ముతాం అనుకోండి, సేమ్ నేచర్ ఆఫ్ రెగ్యులేటరీ ఎన్వైరన్మెంట్, అక్కడ గవర్నమెంట్ రూల్స్ ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ ఒకలాగే ఉన్నాయనుకోండి, అన్ని ఒకేలా ఉంటే అప్పుడు మనం ఆ రెండు మూడు సెగ్మెంట్స్ కలిపి చూపించవచ్చా లేదా చెప్పండి. చూపించు. ఓకేనా కాదా? అర్థమైందా సార్? ఇప్పుడు ఇది సెగ్మెంట్ అంటే ఏంటో తెలుసు, దీంట్లో ఏ సెగ్మెంట్స్ నేను రిపోర్ట్ చేయాలి సెపరేట్ గా అనేది కదా మెయిన్ క్వశ్చన్. ఇప్పుడు దీని మీద ఎవరి క్వశ్చన్ ఇప్పుడు పై చదివిందా, ఏ సెగ్మెంట్స్ రిపోర్ట్ చేయాలనేది మెయిన్ క్వశ్చన్. ఇక్కడ నేను ఇప్పుడు మూడు క్రైటీరియా చెప్తాను, ఈ మూడు క్రైటీరియాలో గుర్తుపెట్టుకోండి, ఈ మూడు క్రైటీరియాలో ఏదో ఒక్క క్రైటీరియా మీట్ అయినా కూడా దాన్ని సెపరేట్ గా రిపోర్ట్ చేయాలి. నేను ఇప్పుడు మూడు క్రైటీరియా చెప్తాను, ఆ మూడు క్రైటీరియాలో ఏదో ఒక క్రైటీరియా మీట్ అయినా కూడా దాన్ని సెపరేట్ గా రిపోర్ట్ చేసి చూపించాల్సిన బాధ్యత మీరు. ఏంటో చూద్దామా మూడు క్రైటీరియా. ఫస్ట్ క్రైటీరియా, ముందు an ఆపరేటింగ్ సెగ్మెంట్ రిపోర్టబుల్ సెగ్మెంట్ అవ్వాలంటే ఇఫ్ ఇట్ మీట్స్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. క్రైటీరియా నెంబర్ 1, దాని తాలూకా టోటల్ రెవెన్యూ అంట, ఆ సెగ్మెంట్ తాలూకా రెవెన్యూ అంట, టోటల్ రెవెన్యూలో మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10% ఆఫ్ ద టోటల్ రెవెన్యూ అవ్వాలండి. సింపుల్ గా చెప్పాలంటే మొత్తం కంపెనీ అంతా కలిపి 100 కోట్లు సంపాదిస్తుంది అనుకో, అందులో 10% అంతా 10 కోట్ల కన్నా ఎక్కువ ఇది ఒక్కదాయి సంపాదించాలి. కానీ జాగ్రత్త చూడండి, రెవెన్యూ ఆఫ్ సెగ్మెంట్ మీన్స్ బోత్ ఎక్స్టర్నల్ రెవెన్యూ అండ్ ఇంటర్నల్ రెవెన్యూ. ఇప్పుడు రెవెన్యూ లెక్క పెడతాం కదా, ఆ సెగ్మెంట్ రెవెన్యూ లెక్క పెట్టేటప్పుడు ఎక్స్టర్నల్ సేల్స్ కలపాలి, ఇంటర్నల్ సేల్స్ కూడా కలపాలి. రెండింటి తేడా ఏంటి? ఎక్స్టర్నల్ సేల్స్ అంటే ఏంటి? బయట కమ్మాలి. ఇంటర్నల్ సేల్స్ అంటే విత్ ఇన్ ద డివిజన్ సేల్స్, విత్ ఇన్ బ్రాంచ్ సేల్స్, రెండు మూడు సెగ్మెంట్స్ మధ్యలో సేల్స్, అవన్నీ. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా? ఇది క్రైటీరియా నెంబర్ 1. ఏం చెప్పాను నేను? టోటల్ కంబైన్డ్ రెవెన్యూలో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10% ఆఫ్ దట్ రెవెన్యూ ఉండాలి ఆ పర్టికులర్ సెగ్మెంట్. అప్పుడు దాన్ని సెపరేట్ గా మనం ఏం చేస్తాం? రిపోర్ట్ చేస్తాం. రిపోర్ట్ చేయడం అంటే ఏంటి సార్, ఎలా చూపిస్తాం అని చెప్తాం. ఓకే, లేదా ఇంకోటి ఈజీ, టోటల్ అసెట్స్ లో 10% ఆర్ మోర్ దాని ఒక దగ్గర అసెట్స్ ఉండాలి. సేమ్ ఇందాకలాగే అక్కడ రెవెన్యూ వల్ల ఇక్కడ ఏమంటున్నాను? అసెట్స్. ఓకేనా కాదా చెప్పండి? రెవెన్యూ అంటే ఏంటి? సేల్స్, టర్న్ ఓవర్. టోటల్ టర్న్ ఓవర్ లో దీని ఒక్కదాని టర్న్ ఓవర్ ఎంత ఉండాలి? 10%. లేదా టోటల్ అసెట్స్ లో దీని ఒక్కదాని అసెట్స్ ఎంత ఉండాలి? 10%. ఓకే, ఈ మూడోది ఉంది చూసారా, ఇది జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏమంటున్నాడంటే ఫస్ట్ టోటల్ సెగ్మెంట్స్ అన్ని తీసుకోండి ఒక దగ్గర, ప్రాఫిట్ వచ్చిన సెగ్మెంట్స్ అన్ని ఒక దగ్గర రాయండి, లాస్ వచ్చిన సెగ్మెంట్స్ అన్ని ఒక దగ్గర రాయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ 6 సెగ్మెంట్లు తీసుకున్నా, 30, నేను క్రోర్స్ లో చెప్తున్నాను అనుకోండి, 30, 40, 60 ఫస్ట్ 3 సెగ్మెంట్స్ ప్రాఫిట్స్, 50, 40, 30 ఇవి లాసెస్. 3 సెగ్మెంట్లు ఉన్నాయి, మొత్తం 6 సెగ్మెంట్లు ఉన్నాయి. మీకు ఏం చెప్పాను ఫస్ట్ నేను? ముందు 3 వేరేగా లెక్కెట్టండి. ఈ 3 టోటల్ చేస్తే ఎంత వచ్చింది? 60, 40 ఎంత? 100. 100 ప్లస్ 30 ఎంత? 130. అంతేనా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ ఒకటి -10 అనుకుందాం, ఇది -5 అనుకుందాం, మొత్తం కలిపి ఎంత? 65. అగ్రిగేట్ ఫిగరే చూడాలి, మైనస్ పట్టించుకోవద్దు. 65 పెద్ద 130 పెద్ద? 130లో 10% ఎంత? 13 దాటిన ఫిగర్లు ఏమున్నాయో చూడాలి. 13 దాటిన ఫిగర్లు అంటే 30, 40, 60 దాటుతున్నాయి. ఇక్కడ 50 కూడా దాటుతుందని అనుకోండి, మైనస్ పట్టించుకోవద్దు. అర్థమైందా? 5, 10 దాటట్లేదు కాబట్టి సెపరేట్ గా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందా? ఏం చెప్పాను? ఫస్ట్ పాయింట్ ఈజీరా. ఏం చెప్పాను? టోటల్ సేల్స్ లో 10% కన్నా ఎక్కువ సేల్స్ ఉండాలి. నెక్స్ట్ ఏం చెప్పాను? టోటల్ అసెట్స్ లో 10% కన్నా ఎక్కువ అసెట్స్ ఉండాలి. ఇంకోటి ఏం చెప్పాను? ప్రాఫిట్లన్నీ వేరేగా లెక్కెట్టండి, లాస్లన్నీ వేరే లెక్కెట్టండి. ఈ రెండు నెంబర్స్ లో మైనస్ వదిలేయండి అని చెప్పారు. రెండు నెంబర్స్ లో ఏది హైయెస్ట్ నెంబర్ చూడండి, దాంట్లో ఎంత లెక్కెట్టాలి? 10% లెక్కెట్టాలి. ఆ 10% ఫిగర్ దాటినా ఏ నెంబర్ ఉందో చూడండి, నెంబర్ మాత్రమే చూడండి, మైనస్ పట్టించుకోవద్దు. ఓకే, అర్థమైందా లేదా? ఎవరికైనా డౌట్ ఉందా? ఓకేనా కదా చెప్పండి. సో ఇలా ఇప్పుడు ఈ 3 క్రైటీరియాలో ఏదో ఒక క్రైటీరియా మీట్ అయినా కూడా మనం ఏం చేస్తామని చెప్పాను? దాన్ని సెపరేట్ గా రిపోర్ట్ చేస్తాము. ఓకేనా కాదా? 3 మీట్ అవ్వట్లేదు అనుకోండి, దాన్ని సెపరేట్ గా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ
రిపోర్ట్ చేశాక రిపోర్ట్ చేయడానికి కొన్ని సెలెక్ట్ అయ్యాయి అనుకుందాం. ఏబిసిడి సెలెక్ట్ అయ్యాయి అనుకుందాం. ఈ ఎఫ్ మిస్ అయిపోయింది అనుకుందాం. సెలెక్ట్ అయినవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ సెలెక్ట్ అయిన రిపోర్టబుల్ సెగ్మెంట్స్ అన్నిటి తాలూకా ఎక్స్టర్నల్ రెవెన్యూ లెక్కెట్టాలంట. ఎక్స్టర్నల్ రెవెన్యూ అంటే ఏంటి? అవుట్ సైడర్స్ అమ్మే రెవెన్యూ లెక్కెట్టాలంట. అది టోటల్ ఎక్స్టర్నల్ రెవెన్యూ ఉంటుంది కదా, ఎంటిటీ తాలూకా ఎక్స్టర్నల్ రెవెన్యూ. ఎంటిటీ తాలూకా టోటల్ ఎక్స్టర్నల్ రెవెన్యూ ఉంటుందా, అందులో 75% కన్నా ఎక్కువ ఉండాలి. మీరు ఐడెంటిఫై చేసిన రిపోర్టబుల్ సెగ్మెంట్స్ ఎన్ని? ఏబిసిడిఈఎఫ్ లో ఏబిసిడి అయినా మనం సెలెక్ట్ చేసాం అనుకుందాం. ఏబిసిడి తాలూకా ఎక్స్టర్నల్ సేల్స్ టోటల్ ఎక్స్టర్నల్ సేల్స్ లో, అంటే ఆడిట్ తాలూకా ఎక్స్టర్నల్ సేల్స్ లో 75% కన్నా ఎక్కువ ఉండాలి. ఉండకపోతే ఇంకా మిగిలిపోయినవన్నీ ఈఎఫ్ఏ కదా. ఇందు నుంచి ఏదో ఒకటి అలా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటూ రండి అంటిల్ దెన్ ఆ 75% మార్క్ మీట్ అయ్యేవారు. మామూలుగా అయితే 3 క్రైటీరియా మీట్ అయితేనే కదా మనం సెపరేట్ గా రిపోర్ట్ చేయాలి. ఈ రెండింటికి సెపరేట్ గా మీట్ అవ్వట్లేదనే కదా రిపోర్ట్ చేయలేదు. అవునా కదా చెప్పండి. ఇప్పుడు మీట్ అయ్యేవి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయా? ఈ 4 తాలూకా టోటల్ ఎక్స్టర్నల్ రెవెన్యూ లెక్కెట్టండి. ఎంత రావాలి ఆ టోటల్ ఎక్స్టర్నల్ రెవెన్యూ? మొత్తం ఎక్స్టర్నల్ రెవెన్యూలో 75% ఈ 4 తాలూకు రావాలి. రాలేదనుకోండి ఇంకోటి తీసుకోండి, అది కలపండి. అది కలిపిన తర్వాత అయినా సరే ఏది మీట్ అవ్వాలి? ఆ 75% మీట్ అవ్వాలి. ఇంకా మీట్ అవ్వట్లేదు, ఇంకోటి కూడా కలిపి ఇలా మీట్ అయ్యే వరకు కలుపుకోండి. సపరేట్ గా చూపించాలి. అదే చెప్తున్నాను నేను ఏమంటున్నానంటే ఫస్ట్ టోటల్ 3 క్రైటీరియా చెప్పాను. ఏంటంటే 3: 10% ఆఫ్ టోటల్ అసెట్స్, 10% ఆఫ్ టోటల్ రెవెన్యూ అన్నప్పుడు నేను ఏం చెప్పాను? ఎక్స్టర్నల్ ఇంటర్నల్ కలిపే చూసుకోమని చెప్తాను. తర్వాత 10% ఆఫ్ హయ్యర్ ఆఫ్ ఏవే చెప్పాను? అబ్సల్యూట్ ప్రాఫిట్ ఆర్ అబ్సల్యూట్ లాసెస్ అని చెప్పాను. అంతేనా? ఈ 3 క్రైటీరియాలో ఏదో ఒకటి మీట్ అవ్వాలా, అన్ని మీట్ అవ్వాలా? ఏదో ఒకటి మీట్ అయినా మనం ఏం చేయమని చెప్పాను? సెపరేట్ గా రిపోర్ట్ చేయమన్నాను. రిపోర్ట్ చేసే వాటిని ఏమంటాం మనం? రిపోర్టబుల్ సెగ్మెంట్స్ అంటాం. ఓకేనా కదా? ఇప్పుడు ఏబిసిడి క్రైటీరియా మీట్ అయ్యాయి అనుకో, మీరు ఏం చేయాలి? ఏబిసిడిని సెపరేట్ గా రిపోర్ట్ చేయాలా? ఇప్పుడు టోటల్ ఎక్స్టర్నల్ రెవెన్యూ ఆఫ్ ఏబిసిడి లెక్కెట్టండి. ఏబిసిడి తాలూకా ఎక్స్టర్నల్ రెవెన్యూ టోటల్ ఎక్స్టర్నల్ రెవెన్యూలో 75% కానీ అంతకన్నా ఎక్కువ కానీ దీని వల్ల తెలియాలి, జనాలకు తెలియాలి. ఎక్స్టర్నల్ రెవెన్యూలో 75%. లాజిక్ ఏంటంటే టోటల్ మీ ఎక్స్టర్నల్ రెవెన్యూ కదా మెయిన్ ఇంపార్టెంట్. ఇంటర్నల్ రెవెన్యూ ఇంపార్టెంట్, ఎక్స్టర్నల్ రెవెన్యూ ఇంపార్టెంట్. ఎక్స్టర్నల్ రెవెన్యూ, టోటల్ ఎక్స్టర్నల్ రెవెన్యూలో అట్లీస్ట్ 75% ఇవి రిపోర్ట్ చేయాలరా. ఈ ఏబిసిడి రిపోర్ట్ చేయలేదనుకోండి, ఎక్స్ట్రాకి ఇంకోటి కలపండి. ఏది కలిపితే 75% దగ్గరలో కలిపితే అలా కలుపుతూ ఉండండి. ఆ క్రైటీరియా మీట్ అయినా మీట్ అవ్వకపోయినా మిగతావి. ఓకేనా కాదా? జనాలకి ఆ సెపరేట్ సెగ్మెంట్స్ చూస్తే అట్లీస్ట్ 75% సేల్స్ ఇందులోనే ఉండాలి. అర్థమవుతుందా లేదా? ఓకేనా కాదా చెప్పండి. ఓకే. ఇఫ్ ఎంటిటీ వాంట్స్ టు కన్సిడర్ ఎనీ సెగ్మెంట్ విచ్ డస్ నాట్ మీట్ ద అబౌవ్ క్రైటీరియా యాజ్ రిపోర్టబుల్ దెన్ ఇట్ కెన్ డూ సో. అప్పుడు మనం ఏం చేయొచ్చు అని చెప్పాను? ఏదైనా ఒక సెగ్మెంట్స్ లో ఒకటి ఎంచుకొని మీరు చూపించుకోవచ్చు అని చెప్పాను. అంతేనా కాదా చెప్పండి. ఓకేనా కాదా? ఆల్ రిమైనింగ్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రిపోర్ట్ చేయని సెగ్మెంట్స్ అన్ని మీకు ఏం చేయాలని చెప్పాను? అన్ని కంబైన్ చేసి అదర్ సెగ్మెంట్స్ అని చూపిస్తాను. అదే కదా మీకు చెప్పాను నేను. అవునా కాదా చెప్పండి రా. ఓకేనా? ఇప్పుడు ఫార్మెట్ ఎలా ఉంటుంది? సెగ్మెంట్ రిపోర్టింగ్ ఫార్మెట్ ఎలా ఉంటుంది? సెగ్మెంట్ ఇప్పుడు ఐడెంటిఫై చేస్తారు, రిపోర్ట్ చేయాల్సినవేవో చూస్తారు. ఇప్పుడు ఎలా రిపోర్ట్ చేయాలో తెలియాలా? ఫస్ట్ సెగ్మెంట్ ఏ, సెగ్మెంట్ బి, ఈ రెండు రిపోర్టబుల్ అనుకుందాం. మీకు అన్ని సెగ్మెంట్స్ ఏమనుకుందాం? అదర్ సెగ్మెంట్స్ అనుకుందాం. టోటల్ యాస్ ఇదే ఫార్మెట్ ఫాలో అవ్వాలి, ఇదే ఫార్మెట్ ఫాలో అవ్వాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా కదా చెప్పండి. ఫస్ట్ మీరు ఏం వేస్తారు? సెగ్మెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకుంటారు. దాన్నే సెగ్మెంట్ రిజల్ట్ అంటాం. ఏమంటాం? సెగ్మెంట్ రిజల్ట్. రిజల్ట్ అంటే నథింగ్ బట్ ఏంటి? ప్రాఫిట్ ఆర్ లాస్. రిజల్ట్ అంటే అంతే కదా. అవునా కదా? పాస్ ఆఫ్ ఫెయిల్. ఇక్కడ రిజల్ట్ అంటే ఏంటి? ప్రాఫిట్ ఆర్ లాస్. జాగ్రత్తగా చూడండి నేను ఏం చెప్పాను. ముందు సెగ్మెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా లెక్కెడతాం? ముందు సెగ్మెంట్ రెవెన్యూ వేస్తారు, గ్రాస్. ఓకే. అందు నుంచి ఏం తీసేస్తారు? జిఎస్టీ. ఒకరు పిఎన్ఎల్ రూప్ చేస్తున్నాడు అనుకుందాం, జిఎస్టీ అమౌంట్స్ అన్ని మైనస్ చేసేయండి ఫస్ట్. ఓకేనా? తర్వాత దాని నుంచి మనకి ఏమొస్తుంది? నెట్ సేల్స్ వస్తుందా లేదా? అవునా కదా చెప్పండి రా. ఇన్క్లూజివ్ ట్యాక్స్ ఎప్పుడైనా సేల్స్ అవుతుందా మీకు? అందుకనే ట్యాక్స్ మైనస్ చేస్తుంది జిఎస్టీ. ఓకేనా కాదా చెప్పండి. అప్పుడు వచ్చిందా నాకు సెగ్మెంట్ రెవెన్యూ. దానికి అదర్ ఆపరేటింగ్ ఇన్కమ్స్, ఆ సెగ్మెంట్ లో ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, చిన్న చిన్న ఇన్కమ్స్, అవన్నీ యాడ్ చేయండి. ఓకే. ఇప్పుడు నాకు టోటల్ రెవెన్యూ వస్తుందా రాదా చెప్పండి. అవునా కాదా? ఏం చెప్పాను? సెగ్మెంట్ రెవెన్యూ. దాని నుంచి ఏం చేసాము? గ్రాస్ నుంచి ఏం తీసాము? జిఎస్టీ తీసేస్తే ఏమొచ్చింది? సెగ్మెంట్ రెవెన్యూ నెట్ వచ్చింది.
ఆ నెట్ కి ఏది యాడ్ చేస్తాం, అదర్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, టోటల్ సెగ్మెంట్ రెవెన్యూ వచ్చింది. ఒప్పుకుంటారా లేదా? ఓకేనా కదా, ఇది ఫార్మెట్ రా. ఓకేనా కదా చెప్పండి. దాని నుంచి ఏం తీసేయాలి, సెగ్మెంట్ ఎక్స్పెన్సెస్ తీసేయాలి. తీసేస్తే మనకి ఏమొస్తుంది, సెగ్మెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్. అవునా కాదా? ఇప్పుడు ఇవి సెగ్మెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ సెపరేట్ సెపరేట్ ఐటమ్స్ గా క్లాసిఫై చేయబడిన వాటన్నిటికీ సెపరేట్ గా మనం లెక్కెట్టాం. ఇక్కడ నుంచి అనాలోకేటెడ్ ఇన్కమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అనాలోకేటెడ్ ఇన్కమ్స్ అంటే ఏదో ఇన్కమ్ సంపాదించారు, అది ఏ సెగ్మెంట్ కి సంబంధించింది కాదు, ఓవరాల్ గా సంబంధించింది. అది టోటల్ కి యాడ్ చేస్తారా లేదా చెప్పండి. అవునా కాదా చెప్పండి. సేమ్ అలాగే ఏదైనా ఎక్స్పెన్స్ ఉంది, ఇంట్రెస్ట్, ఫైనాన్స్ కాస్ట్, అలోకేట్ చేయగలిగాం అనుకోండి చేస్తాం, అలోకేట్ చేయలేకపోయినవన్నీ సెపరేట్ గా మైనస్ చేస్తాం లేదా. ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్, ఈబిటి వస్తుంది. ఈబిటి నుంచి ఏం తీస్తాం, ట్యాక్స్ ఇస్తే మనకి ఏం వస్తుంది, ప్యాట్ వస్తుంది. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా, ఇది ఫార్మెట్. ఇదేంటి, సెగ్మెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవడానికి. కింద బ్యాలెన్స్ షీట్ ఉంటది కదా, సెగ్మెంట్ అసెట్స్ అండ్ లైబిలిటీస్. సేమ్ ఏం చేస్తారు, అసెట్స్ అన్ని ముందు వేరేగా చూపిస్తారు, విడదీయగలిగేవన్నీ విడదీస్తారు, విడదీయలేనివన్నీ ఏం చేయాలని చెప్పాను, అన్అలోకేటెడ్ అసెట్స్ అన్ని టోటల్ చేసేస్తామా లేదా చెప్పండి. అవునా కాదా. నెక్స్ట్ సేమ్ ఈక్విటీ అండ్ లైబిలిటీస్ కూడా సెపరేట్ గా లైబిలిటీస్ అన్ని ఏమైనా ఉంటే చూపిస్తారు, చేయలేనివన్నీ ఏం చేస్తాం, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అవందరికీ సంబంధించింది అన్నింటినీ యాడ్ చేసి. ఓకేనా కదా చెప్పండి. అర్థమైందా లేదా. రెండు ఇచ్చాం ఇన్ఫర్మేషన్, ఇప్పటికి ఏమేమి ఇచ్చాం, సెగ్మెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇచ్చాం, సెగ్మెంట్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఇచ్చాం. నెక్స్ట్ అదర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఏమేమి ఇవ్వాలంట, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ సెగ్మెంట్ కి ఎంత అయింది సెపరేట్ గా చూపించండి, జస్ట్ తెలుసుకోవడం, జనాలకు అర్థం అవ్వడానికి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, పెద్ద పెద్ద ఖర్చులు ఏమేమి ఉన్నాయో సెపరేట్ గా చూపించు. అలాగే డిప్రిసియేషన్ కాస్ట్ ఎంత, వీటన్నిటికి ఈ పర్టికులర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద డిప్రిసియేషన్ ఎంత పెట్టి చూపించండి. ఇవి దేనికి సార్ అంటే జస్ట్ తెలుసుకోవడం, జనాలకి ఒక ఎక్స్ట్రా డిస్క్లోజర్స్. ఓకేనా కాదా. అర్థమైందా లేదా. లాస్ట్ జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్, ఇది కూడా జస్ట్ తెలుసుకోవడానికి జనరల్ గా. ఏంటది, టోటల్ రెవెన్యూ, హోమ్ కంట్రీలో ఎంత వచ్చింది, ఫారెన్ కంట్రీలో ఎంత వచ్చింది. అలాగే టోటల్ అసెట్స్, హోమ్ కంట్రీలో ఎంత, ఫారెన్ కంట్రీ. నెక్స్ట్ టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, హోమ్ కంట్రీలో ఎంత, ఫారెన్ కంట్రీ. ఓకేనా కాదా చెప్పండి. కింద కూడా అదే, మూడే మూడు, ఆర్ఏసి అంటే ఏంటి, రెవెన్యూ, అసెట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. హోమ్ కంట్రీలో ఎంత అయింది, ఫారెన్ కంట్రీలో ఎంత అయింది, సెపరేట్ గా రిపోర్ట్ చేయమని చెప్పండి. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా. అయిపోయింది ఇక్కడితో చాప్టర్, అయిపోయింది చాప్టర్ అంతే. ఏం చెప్పాము ఫస్ట్ నుంచి రివైజ్ చేసుకుందాం. ముందు నేను ఏం చెప్పాను, ఒక సెగ్మెంట్ ఉంది, అది ఆపరేటింగ్ సెగ్మెంట్ ఎప్పుడు అవుతుంది, దానికి సెపరేట్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది, అది మీట్ అయితే దాని ఆపరేటింగ్ సెగ్మెంట్ అండి. రెండు మూడు ఆపరేటింగ్ సెగ్మెంట్స్ కలపొచ్చా, కలపొచ్చు. సేమ్ నేచర్ ఉంటే సేమ్ రెవెన్యూ అవన్నీ చెప్పాం మనం, అలా కలుపుకోవచ్చు అని చెప్పి. ఇప్పుడు ఎప్పుడు ఒక సెగ్మెంట్ రిపోర్టబుల్ అవుతుంది, మూడు క్రైటీరియా ఉన్నాయి. ఏంటిది, టోటల్ అసెట్స్ లో 10% కన్నా ఎక్కువ సెగ్మెంట్ అసెట్స్ ఉండాలి, టోటల్ రెవెన్యూలో 10% కన్నా ఎక్కువ రెవెన్యూ. రెవెన్యూ అంటే ఏంటి, సేల్స్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ ఇన్కమ్స్. నెక్స్ట్ టోటల్ ఏది చెప్పాను, అసెట్స్ చెప్పాను, రెవెన్యూ చెప్పాను. ఇంకోటి ఏంటి, టోటల్ ప్రాఫిట్స్ లో ప్రాఫిట్స్ వేరేగా లెక్కెడతారు, లాసెస్ వేరేగా లెక్కెడతారు. ఈ రెండిట్లో ఏది హయ్యరో తీసుకుంటారు, దాంట్లో 10% కన్నా ఎక్కువ దాటిన ఫిగర్స్ ఏమున్నా కల్పించేస్తారు. అంతే, అదే చెప్తున్నాను. ఓకేనా కదా చెప్పండి. అర్థమైందా లేదా. తర్వాత మీకు ఏం చెప్పాను నేను, అది అక్కడికి అయిపోయింది. అప్పుడు రిపోర్ట్, ఈ రిపోర్ట్ చేసిన సెగ్మెంట్స్ అన్ని కలిపి ఎంత ఎక్స్టర్నల్ రెవెన్యూని చూపించాలి, టోటల్ ఎక్స్టర్నల్ రెవెన్యూలో అట్లీస్ట్ 75% ఇవి చూపించాలి. చూపించకపోతే మీకు ఏం చేయాలని చెప్పాను, ఎక్స్ట్రాగా కొన్ని సెగ్మెంట్స్ కలుపుకుంటూ రంటారు అని చెప్పి. అంతేనా. తర్వాత ఏం చెప్పాను మనం, రిపోర్ట్ ఎలా తయారు చేస్తాం. ఫస్ట్ ఏం వేస్తాం చెప్పండి, సెగ్మెంట్ రెవెన్యూ, ఫస్ట్ సెగ్మెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ వేస్తాం. ఎలా వేస్తాం చెప్పండి, ఫస్ట్ సెగ్మెంట్ తాలూకా రెవెన్యూలన్నీ వేస్తాం, గ్రాస్ వేస్తాం. దాని నుంచి ఏం చేస్తాం, జిఎస్టీ మైనస్ చేస్తే సెగ్మెంట్ తాలూకా నెట్ రెవెన్యూ వస్తుంది. దానికి అదర్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ యాడ్ చేస్తారు, దేని దానికి అప్పుడు టోటల్ సెగ్మెంట్ రెవెన్యూ వస్తుంది. దాని సెగ్మెంట్ ఎక్స్పెన్స్ అన్ని తీసేస్తారు, అప్పుడు ఏమొస్తుంది, సెగ్మెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది. దానికి అన్అలోకేటెడ్ ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే, యాడ్ లెస్ చేస్తే ఈబిఐటి వస్తుంది, దాని నుంచి ఇంట్రెస్ట్ ఇస్తారు, ఈబిటి వస్తుంది, దాని నుంచి ట్యాక్స్ ఇస్తారు, ఏమొస్తుంది, ప్యాట్ వస్తుంది. క్లోజ్. తర్వాత ఏంటి, సెగ్మెంట్ అసెట్స్ అండ్ లైబిలిటీస్. ముందు సెగ్మెంట్ అసెట్స్ అన్ని సెపరేట్ గా చూపిస్తారు, అన్అలోకేటెడ్ అసెట్స్ అన్ని టోటల్ యాడ్ చేస్తారు, టోటల్ అసెట్స్ వస్తుంది. సెగ్మెంట్ లైబిలిటీస్ అన్ని సెపరేట్ గా చూపిస్తారు, అన్అలోకేటెడ్ లైబిలిటీస్ టోటల్ యాడ్ చేస్తారు, ఈక్విటీ, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అవన్నీ యాడ్ చేస్తారు, టోటల్ లైబిలిటీస్ వస్తుంది. కింద మూడో దాంట్లో అదర్ ఇన్ఫర్మేషన్ అన్ని రెండు ఇవ్వాలని చెప్పాను. ఏంటది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అయింది, డిప్రిసియేషన్ ఎంత. నాలుగో దాంట్లో ఏం చెప్పాను చెప్పండి,
జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ లో ఆర్ఏసీకి సంబంధించిన హోమ్ కంట్రీ ఫారెన్ కంట్రీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏంటి అవి? టోటల్ రెవెన్యూ ఎంత, హోమ్ కంట్రీ ఎంత, ఫారెన్ కంట్రీ ఎంత. టోటల్ అసెట్స్ ఎంత, హోమ్ కంట్రీ ఎంత, ఫారెన్ కంట్రీ ఎంత. టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, హోమ్ కంట్రీ ఎంత, ఫారెన్ కంట్రీ. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా కాదా? ఇక్కడతో క్లోజ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? క్వశ్చన్స్ చేయాలి. ఓకేనా? కరెక్ట్ గా గంటన్నర ఉంది మన దగ్గర, ప్రశాంతంగా చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చదివేసి నాకు ఆన్సర్ చెప్పండి. రికార్డ్ అవుతుంది కదా, ఒక్క నిమిషం ఆగండి. హలో 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 హలో. ఓకే. ఇది కొంచెం వంకరైంది, పేజ్ ఒకటో వంకరైంది. ఈ ఒక్క పేజ్. ఏబిసి మ్యానుఫ్యాక్చర్స్ అండ్ సెల్స్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ ఫుడ్ అండ్ గ్రాసరీ ప్రొడక్ట్స్. ఓకే, త్రీ ప్రొడక్ట్స్ నేమ్లీ ఏ, బి అండ్ సి ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్. ఓకే, తర్వాత ఏం చెప్తున్నాడు? ఏ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్, బి అండ్ సి ఏంటంట? ఫుడ్ అండ్ గ్రాసరీలోకి వస్తాయంట. ప్రొడక్ట్స్ బి అండ్ సి సెపరేట్ సిమిలర్ ప్రొడక్ట్స్ అంట. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు? అగ్రిగేట్ చేయొచ్చా లేదా, కలిపియొచ్చా లేదా? బిసి డిస్క్రీట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్. క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉందంట. ఓకే, దేర్ ఆర్ టూ లైన్ మేనేజర్స్, ఏ, బి అండ్ సి లైన్ మేనేజర్స్ ఉన్నారంట. మేనేజర్ ఎక్స్ ఏమో ప్రొడక్ట్ ఏ మెయింటైన్ చేస్తున్నాడంట, మేనేజర్ బి ఏమో బి అండ్ సి రెండు మేనేజ్ చేస్తున్నాడు. అంటే మీరు ఇక్కడ చూస్తే బి అండ్ సి ని ఇందాక నుంచి ఏమని చూపిస్తున్నారు? రెండు ఒకటే అని చూపించడానికి ట్రై చేస్తున్నారు. అవునా కాదా చెప్పండి. అప్పుడు బిఎన్సి కలిపే కదా సెగ్మెంట్ కింద చూపిస్తాం. ఇంకేమంటున్నాడు? ప్రొడక్ట్ ఏ ఎందులో పడుతుందంట? హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ లో పడుతుందంట. బిఎన్సి ఎందులో పడుతుందంట? ఫుడ్ అండ్ గ్రాసరీ ప్రొడక్ట్స్. రెగ్యులర్ గా రివ్యూ చేస్తారంట. ఎవడ? సిఓడిఎం అంటే చీఫ్ ఆపరేటింగ్ డెసిషన్ మేకర్. రివ్యూ చేయాలని చెప్పామా? ఇప్పుడు రిపోర్టబుల్ సెగ్మెంట్స్ ఏవి అంటే, రిపోర్టబుల్ సెగ్మెంట్స్ ఏవో తర్వాత కనుక్కుందాం. ముందు నాకు సెగ్మెంట్స్ ఏవో అవుతాయి చెప్పండి. ఏ ఒక్కటి ఒకటి అంటే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఒక సెగ్మెంట్. బిఎన్సి ఏంటి? ఫుడ్ అండ్ గ్రాసరీ ప్రొడక్ట్స్ ఒక సెగ్మెంట్. ఒప్పుకుంటారు లేదా చెప్పండి. అవునా కదా? ఇప్పుడు ఆపరేటింగ్ సెగ్మెంట్ అయిన ప్రతిదీ రిపోర్టబుల్ సెగ్మెంట్ అవ్వాలని రూల్ ఉందా? లేదు. దాని కండిషన్స్ కొన్ని ఉన్నాయా లేదా చెప్పండి. సో కండిషన్స్ అన్ని చూసుకొని దాని రిపోర్టబుల్ సెగ్మెంట్ అవుతుందా లేదా అని చెప్తాం. నాట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఎంటీ ఇస్ నెసర్లీ అన్ ఆపరేటింగ్ సెగ్మెంట్ ఆర్ పార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సెగ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. కార్పొరేట్ హెడ్ క్వార్టర్ సెగ్మెంట్ అవుతుందా? కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ లో జస్ట్ శాలరీస్ పే చేస్తారు, అక్కడ ఇంకేం జరగదు. అది సెగ్మెంట్ అవుతుందా? అదేం సెగ్మెంట్ అవ్వదు, జస్ట్ ఇన్సిడెంటల్ యాక్టివిటీస్ చేస్తుంది. అవన్నీ ఆపరేటింగ్ సెగ్మెంట్స్ అవుతాయా? అవ్వవు. ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇండియాస్ 108 అండ్ ఎంటిటీస్ పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ప్లాన్స్ ఆర్ నాట్ ఆపరేటింగ్ సెగ్మెంట్స్. అసలు ఇక్కడ సంబంధమే లేదు. పోస్ట్ ఏదో నోట్స్ లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి. ఇది ఓకేనా కాదా చెప్పండి అందరికి. ఓకేనా కాదా? సెకండ్ క్వశ్చన్ చదివి చెప్పండి. సిఇఓ ఏం చెప్పాడు ఇక్కడ? సిఇఓ అలాంగ్ విత్ బోర్డ్ మెంబర్స్ రివ్యూ చేస్తున్నారంట వేరియస్ సెగ్మెంట్స్ అన్ని. చేసి ఏం చెప్తారు? టేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డిస్క్రీట్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ దీస్ సెగ్మెంట్స్ అండ్ ఆర్ కరెక్ట్లీ ఐడెంటిఫైడ్ యాజ్ చీఫ్ ఆపరేటింగ్ డెసిషన్ మేకర్. కరెక్ట్లీ ఐడెంటిఫైడ్ బై అయ్యి ఉంటుంది, బై చీఫ్ ఆపరేటింగ్ డెసిషన్ మేకర్. రివ్యూ ఆఫ్ ఓన్లీ రెవెన్యూ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెక్ చేస్తున్నారంట అబౌట్ దోస్ సెగ్మెంట్స్. ఎందుకంట? సిఓడిఎం అంటున్నాడు సెగ్మెంట్స్ కి పెద్ద ఖర్చులేమవు, ఖర్చులన్నీ సెంట్రల్ ఆఫీస్ నుంచి అవుతాయంట. వాళ్ళు అవుతాయని చెప్తారు, మనం నో చెప్పడం కావాలి. ఆ కంపెనీలో శాలరీలు గాని ఏ ఖర్చు అయినా కూడా సెంట్రల్ ఆఫీసే పెట్టుకుంటుందండి, వీళ్ళేవి పెట్టరంట. ఓకేనా? అందుకని ఇది ఏం చెక్ చేస్తున్నాడు? ఓన్లీ రెవెన్యూ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెక్ చేసి చెప్తున్నాడు. ఓకేనా? వెదర్ ద రివ్యూ ఆఫ్ ఓన్లీ రెవెన్యూ ఇన్ఫర్మేషన్ చెక్ చేయడం కరెక్టా కాదని అడుగుతాడు. ఆడే ఏం చెప్పాడు క్లియర్ లాజిక్ ఏం చెప్పాడు? కాస్ట్లు అసలు చెక్ చేయడానికి ఏం లేవు. ఎందుకు? కాస్ట్ అన్ని ఎక్కడ ఖర్చు అవుతున్నాయి? హెడ్ ఆఫీస్ దగ్గర ఖర్చు అవుతుంది. మన కంపెనీలో శాలరీకి పనిచేస్తారా? శాలరీ ఎవరికి? మనమే, మన వాళ్ళు వేయరు, హెడ్ ఆఫీస్ వాళ్ళు వేస్తారండి. మరి అన్నప్పుడు శాలరీ చెక్ చేయడం అదే ఏముంది కట్టుకుంటే. అవునా కదా చెప్పండి. మరి అలాంటప్పుడు ఇది ఏం చేయగలడు? ఓన్లీ ఆ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకటే కదా చెక్ చేయగలడు, అంటే రెవెన్యూ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెక్ చేయగలడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? లాజిక్ గివెన్ బై సిఓడిఎం ఇస్ దట్ సిన్స్ మెనీ సెగ్మెంట్స్ రిక్వైర్ మినిమల్ కాస్ట్ దేర్ ఫర్ రెవెన్యూ డేటా మాత్రమే అని ఆడు చెప్పాడు అని చెప్తున్నాడు. క్వశ్చన్ లో చెప్పింది. ఇన్ ద అబౌవ్ కేస్ రివ్యూ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ బేస్డ్ ఓన్లీ ఆన్ రెవెన్యూ డేటా మే బి అప్రోప్రియేట్ టు కన్సిడర్ ద సెగ్మెంట్ మీట్స్ ద డెఫినేషన్ ఆఫ్ ఆపరేటింగ్. సో అది కరెక్ట్ అయినా కాదంటే మేబీ కరెక్టే నేను, ఎందుకంటే మన దగ్గర లేదు డేటా. మనకి ఆన్సర్ క్వశ్చన్ లో ఏం లేదు డేటా, మీరు కూడా ఏం లేకపోతే ఎలా చేస్తారో ఆన్సర్ అలాగే చేయండి. అర్థమైందా లేదా చెప్పండి. ఇలాంటివి రావులే, ఒకవేళ వస్తే థియరీ క్వశ్చన్ లాగా. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా?
మొన్న ఎఫ్ఆర్ పేపర్ లో చండాల బండాలంగా ఇచ్చాడు కదా క్వశ్చన్స్. అందులో భాగంగా ఎలాంటి వేరేయండి పనికి మళ్ళీ క్వశ్చన్స్ అన్ని ఉంటాయి చూడండి, చిన్న చిన్న టాపిక్స్ లో అలాంటి వేరే ఇచ్చాడు. సో రిస్క్ చేయలేము మనం. థర్డ్ క్వశ్చన్ చూడండి. అదే థర్డ్ క్వశ్చన్ చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ ఆఫ్ టూ డిస్టింగ్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఓకే. ఆ తర్వాత ఏం చెప్పాడు, ఎక్స్లిమిటెడ్ సప్లైస్ ద ప్రొడక్ట్ డొమెస్టిక్ మార్కెట్ లో అమ్ముతామంట, ఫారెన్ మార్కెట్ లో కూడా అమ్ముతామంట. సో ఇక్కడ జాగ్రఫికల్ గా డివైడ్ చేసుకోవచ్చు, డొమెస్టిక్ ఫారెన్ అని. ప్రొడక్ట్ వైజ్ కూడా రెండు ఉన్నాయి, ఏ ప్రొడక్ట్ ఉంది, బి ప్రొడక్ట్ ఉంది. దేర్ ఆర్ టూ రీజనల్ మేనేజర్స్ ఏ అండ్ బి వరల్డ్ వైడ్ అండ్ ఆల్సో టూ అదర్ మేనేజర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ డిఫరెంట్ జాగ్రఫికల్ ఏరియాస్. ఓకే. ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్ కోసం ఎక్స్ లిమిటెడ్ ఏం చేస్తుంది, ప్రొడక్ట్ వైజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, జాగ్రఫికల్ లొకేషన్ వైజ్ కూడా ఇస్తుంది. రెండు ఉన్నాయి ఇక్కడ. ఓకేనా. సిఓడిఎం రెగ్యులర్లీ రివ్యూస్ ద ఆపరేటింగ్ రిజల్ట్స్ ఆఫ్ బోత్ సెట్ ఆఫ్ కాంపనెంట్స్. అసలు ఇప్పుడు దేన్ని బేస్ కింద తీసుకోవాలి అంటే డిప్లొమాటిక్ ఆన్సర్ ఇవ్వడమే. ఇప్పుడు నేను కొన్ని ఫ్యాక్టర్స్ చెప్తాను, అవన్నీ ఏదైతే మీట్ అవుతాయో అవే తీసుకోండి అని చెప్పేస్తుంది. ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ జాగ్రఫికల్ ఏరియా వైజ్ డివైడ్ చేయొచ్చు, ప్రొడక్ట్ ఏరియా వైజ్ డివైడ్ చేయొచ్చు, రెండు కూడా ఆపరేటింగ్ సెగ్మెంట్స్ అవుతాయి. అవునా కాదా? అలాంటి సందర్భాల్లో ఇట్స్ అ సిచ్యువేషన్ ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు డిటర్మైన్ విచ్ సెట్ ఆఫ్ కాంపనెంట్స్ షుడ్ బి టేకెన్ యాజ్ ఆపరేటింగ్ సెగ్మెంట్స్. ఇప్పుడు జాగ్రఫికల్ ఏరియా వైజ్ డివైడ్ చేయాలా లేకపోతే ప్రొడక్ట్ వైజ్ డివైడ్ చేయాలని డౌట్ ఉంటుందా లేదా? ఇన్ సచ్ సిచ్యువేషన్ ఏంటి ఏం డిసైడ్ చేయాలి చూడండి. విచ్ సెట్ ఆఫ్ కాంపనెంట్స్ కాన్స్టిట్యూట్ ద ఆపరేటింగ్ సెగ్మెంట్స్ బై రిఫరెన్స్ టు ద కోర్ ప్రిన్సిపల్. కోర్ ప్రిన్సిపల్ ని మీట్ అయ్యేలాగా. కోర్ ప్రిన్సిపల్ అంటే మీకు చెప్పాను కదా, క్లియర్ గా దానికి ఒక అసెట్స్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, క్లియర్ గా దానికి ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్స్, ఎక్స్పెన్సెస్ గానీ, లాసెస్ గానీ, అసెట్స్ గానీ, లైబిలిటీస్ గానీ క్లియర్ గా ఐడెంటిఫై చేయగలిగేటట్టు ఉండాలి ఆ సెగ్మెంట్. మీరు జాగ్రఫికల్ వైజ్ అయితే ఈజీగా ఐడెంటిఫై చేయగలరా, ప్రొడక్ట్ వైజ్ అయితే ఈజీగా ఐడెంటిఫై చేయగలరా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, హోమ్ కంట్రీ మొత్తం కలిపి అసెట్స్ లెక్కెట్టడం ఈజీ, కానీ ఏకి ఎంత ఉన్నాయి, బికి ఎంత ఉన్నాయి, ప్రొడక్ట్స్ వైజ్ లెక్కడం కష్టం అనుకోండి. అప్పుడు మీరు ఏది బేస్ కింద తీసుకుంటారు, జాగ్రఫికల్ ఏరియాని బేస్ కింద తీసుకుంటారు. మీరు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కోర్ ప్రిన్సిపల్ ని మీట్ అవుతున్న కేటగిరీ ఏంటి, జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్, ప్రొడక్ట్ వైజ్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. దాన్ని బట్టి ఏది మీట్ అవుతుందో దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పేస్తున్నాను. ఓకేనా. తర్వాత ఎంటిటీ షుడ్ ఆల్సో అసెస్ వెదర్ ద ఐడెంటిఫైడ్ ఆపరేటింగ్ సెగ్మెంట్స్ కుడ్ రిప్రజెంట్ ద లెవెల్ అట్ విచ్ సిఓడిఎం ఇస్ అసెసింగ్ ద పర్ఫార్మెన్స్ అండ్ అలోకేటింగ్ రిసోర్సెస్. చీఫ్ ఆపరేటింగ్ డెసిషన్ మేకర్ కూడా ఈజీగా అర్థం అవ్వాలి, క్లియర్ గా. ఇప్పుడు ప్రొడక్ట్ వైజ్ నాకు అర్థం అవ్వట్లేదండి, జాగ్రఫికల్ వైజ్ అయితే ఈజీగా అర్థమవుతుందని అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం తీసుకుంటారు, జాగ్రఫికల్ వైజ్ తీసుకుంటారు. సో అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం ఆన్సర్ ఏం చెప్పడానికి మన దగ్గర ఏం లేదు. మీరు ఇలా చెప్పండి, ఇలా ఇలా అన్ని కేసెస్ చూసుకొని దాన్ని బట్టి ఎలా డివైడ్ చేస్తే బెటర్ అలా డివైడ్ చేసుకుంటారు. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా? సోది క్వశ్చన్లు అన్ని. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడాలి. CODM అంటే receives and reviews multiple sets of information when assessing the business overall performance to take a decision on resource allocation. ఆ ఇన్ఫర్మేషన్ లో లెవెల్ 1 రిపోర్ట్, లెవెల్ 2 రిపోర్ట్, లెవెల్ 3 రిపోర్ట్ అని వచ్చాయంట. లెవెల్ 1 రిపోర్ట్ లో ఏం తెలిసిందంట, 4 రీజన్స్ కి సమ్మరీ రిపోర్ట్. ఆ రీజన్స్ కింద ఉన్న సబ్ రీజన్స్ గురించి లెవెల్ 2 రిపోర్ట్, ఆ సబ్ రీజన్స్ కింద ఉన్న మళ్ళీ బ్రాంచెస్ గురించి డీటెయిల్డ్ రిపోర్ట్. ఇలా తీసుకున్నాను. వాట్ ఫ్యాక్టర్స్ అండ్ లెవెల్స్ షుడ్ బి కన్సిడర్డ్ ఫర్ డిటర్మైనింగ్ అండ్ ఆపరేటింగ్ సెగ్మెంట్. ఇది ఆపరేటింగ్ సెగ్మెంటా కాదా అని చూడడానికి ఏమేమి చూడాలి. మళ్ళీ థియరీ క్వశ్చన్. ఇప్పుడు నేను కొన్ని చెప్తాను, అవి మాత్రమే కాదు వాటితో పాటు ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా తరితే అవి కూడా చూసుకోండి అని చెప్పాడు. వీ నీడ్ టు కన్సిడర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టు బిలో. అంటే ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ చూసుకోండి, దాంతో పాటు ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా మీకు అనిపిస్తే అవి కూడా చూడండి, చూసాక డిసైడ్ అవ్వండి సెగ్మెంట్స్ ఏవో ఏంటనేది. ప్రాసెస్ అసలు సిఓడిఎం ఎలా చూస్తున్నాడు, సిఓడిఎం ఎవడు, పెద్ద మనిషి ఉన్నాడు కదా, అన్నింటిలో వీటి గురించి రాసేయండి. చీఫ్ ఆపరేటింగ్ డెసిషన్ మేకర్ ఎలా అసెస్ చేస్తున్నాడు, వాడు ఆలోచన ఏంటి. సెగ్మెంట్ మేనేజర్స్ ఎవరు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏరియాస్ ఏంటి. బడ్జెట్ వేసేటప్పుడు డివిజన్ వైజ్ వేస్తున్నారా, సబ్ రీజన్ వైజ్ వేస్తున్నారా, బ్రాంచ్ వైజ్ వేస్తున్నారా చూడండి. అలా రకరకాల ఇన్ఫర్మేషన్ అన్ని తీసుకొని దాన్ని బట్టి మీకు ఏ ఇన్ఫర్మేషన్ బెటర్ అని అనిపిస్తే, ఎలా డివైడ్ చేస్తే బెటర్ అనిపిస్తే అలా డివైడ్ చేయండి. ఇక్కడ మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, రీజన్ వైజ్ సెగ్మెంట్స్ ఐడెంటిఫై చేయొచ్చు, ఇంకోటి ఏంటి సబ్ రీజన్ వైజ్ చేయొచ్చు, ఇంకోటి ఏంటి బ్రాంచ్ వైజ్ చేయొచ్చు. ఎలా చేయాలని అడుగుతున్నాడు, మనకే రా తెలుసు గడుగుడు. అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు అవన్నీ చూసుకోండి, చూసి మీరే చేసుకోండి అని చెప్పడమే. అర్థమైందా లేదా చెప్పండి. మనం చేయడానికి కూడా ఆన్సర్లు ఇందులో ఏం లేవురా, ఇలా ఇలా అన్ని చూసుకొని చెయ్యండి అని చెప్పేయడమే, అలాగో సజెషన్ ఇస్తున్నామా. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా? చెప్పాను కదా సోది క్వశ్చన్ అంటే ఇవేవి రావు మ్యాక్సిమం, దీని నుంచి వస్తే పెద్ద క్వశ్చన్ మీకు నెక్స్ట్ చూపిస్తాను.
ఎక్స్ లిమిటెడ్ హ్యాస్ ఆపరేషన్స్ ఇన్ ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీలో చదవండి. జర్మనీ, ఇండియా రకరకాల ప్లేసుల్లో ఉన్నాయంట. అగ్రిగేషన్ క్రైటీరియా వాడదాం అనుకుంటుందంట. అగ్రిగేషన్ క్రైటీరియా అంటే మీకు చెప్పానా? సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్, సిమిలర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, సిమిలర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సిమిలర్ టైప్ ఆఫ్ కస్టమర్స్, అన్ని మీట్ అయితే అవి కలుపుతామని చెప్తాం. అంతేనా కదా చెప్పండి. ఇక్కడ చూడండి, ఆడది కలుపుతాడు కూడా. ఎలా కలుపుతాడు చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ పారాగ్రాఫ్ ఏమో నోట్స్ లో రాసాడు. అదే సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్, సిమిలర్ కరెన్సీ రెగ్యులేషన్స్ అన్ని చూసుకుని అని చెప్పాడు. ఆడ ఎలా డివైడ్ చేసింది సార్? ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ ఈ మూడు యూరోపియన్ యూనియన్ లోనే ఉన్నాయా లేదా? యూరోప్ లో కంట్రీస్ కదా మూడు. ఏవేవి? ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ మూడు యూరోప్ లో ఉన్నాయి కదా. యూరోప్ అనే ఒక ఖండం ఉంది తెలుసా? ఆ ఖండంలో మూడు ఉన్నాయి కదా, యూరోపియన్ యూనియన్ అంటాం. ఆ యూరోపియన్ యూనియన్ లో మూడు ఉన్నాయి కదా, ఆ మూడు ఒకసారి చూపించుకోండి కావాలంటే. యూకే మాత్రం సెపరేట్ గా ఉంది కదా, యూకే సెపరేట్ గా చూపించండి, ఇండియా సెపరేట్ గా చూపించండి అంటున్నాడు. ఓకేనా కదా? ఓకే, ఇంతే క్వశ్చన్, ఇంకేం లేదండి. నెక్స్ట్ చూద్దామా? సిక్స్త్ క్వశ్చన్ చదవండి ఒకసారి. యాంటీ రస్ట్ పేపర్, ఆర్ట్ పేపర్, అడిసివ్ పేపర్, యాంటిక్ పేపర్, ఇలా రకరకాల పేపర్లు ఉన్నాయి. రూల్ పేపర్, వైట్ పేపర్, తొక్క తోటకూర ఇవన్నీ ఉన్నాయంట. ఇవన్నీ కలిపి పేపర్ కింద చూపించవచ్చా అని అడుగుతున్నాడు. లేదా సెపరేట్ సెపరేట్ గా చూపించాలని అడుగుతున్నాడు. సేమ్ ఫస్ట్ మీరు ఏం రాస్తారు? సెపరేట్ సెపరేట్ గా చూపించాలంటే లేదా కలిపి చూపించాలంటే అగ్రిగేషన్ క్రైటీరియా వాడాలంటే మీకు ఏమేమి ఉన్నాయి? టైప్ ఆఫ్ కస్టమర్స్, టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, తర్వాత రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్, నేచర్ ఆఫ్ ప్రొడక్ట్, ప్రొడక్షన్ ప్రాసెస్. మీకు చెప్పానా నోట్స్ లో అన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాడని చెప్పాను. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో ఉన్న థియరీ అంతా తీసుకెళ్ళి ఎట్టేస్తాడని చెప్పాను. క్వశ్చన్ ఆన్సర్ లో థియరీ. ఓకేనా కాదా? ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ ప్రస్తుతానికి రకరకాల పేపర్స్ ఉన్నాయి. అన్ని పేపర్సే కదా. అక్కడ ఏం చెప్తున్నాడు? టైప్ ఆఫ్ కస్టమర్, మెథడ్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అన్ని చూసుకున్నారు. కామన్ అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు? సెపరేట్ సెపరేట్ గా మళ్ళీ చూపించాల్సిన అవసరం ఉందా? అన్ని కలిపియచ్చు పేపర్ కింద, అన్ని కలిపియచ్చు. ఒకవేళ అవన్నీ సెపరేట్ సెపరేట్ గా ఉన్నాయనుకోండి, టైప్ ఆఫ్ కస్టమర్స్ అదంతా సెపరేట్ సెపరేట్ గా ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? Separate. అన్ని డిప్లొమాటిక్ ఆన్సర్లే. ఇలా చేస్తే బెటర్. మరి మీరు ఆలోచించుకోండి అని చెప్పాడు. ఓకేనా? నెక్స్ట్ చదవండి. టీ లిమిటెడ్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ లో ఉందండి. ఓకేనా? ఫ్లీట్ ఆఫ్ బస్సెస్ నడుపుతుంది. ఫ్లీట్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ బస్సెస్. 3 సెగ్మెంట్స్ ఉన్నాయండి. లోకల్ రూట్ లో తిరిగే బస్సులు, ఇంటర్ సిటీ తిరిగే బస్సులు, కాంట్రాక్ట్ హైరింగ్ బస్సులు, వేరే వాళ్ళకి అద్దెకిచ్చే బస్సులు. ఓకే, బాగానే ఉన్నాయి. సెగ్మెంట్స్ ఏంటో ఎలా డివైడ్ చేశారు చూడండి. సెగ్మెంట్ 1 అంట, లోకల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అవార్డ్స్ ద కాంట్రాక్ట్. సెగ్మెంట్ 1 అంటే ఏంటి? లోకల్ రూట్ లో తిరిగే బస్సులకి జీవీఎంసీలో పర్మిషన్ ఇవ్వాలంట టు ప్లై ద బస్సెస్ అట్ డిఫరెంట్ రూట్స్ ఫర్ ప్యాసింజర్స్. దీస్ కాంట్రాక్ట్స్ టెండర్ ప్రాసెస్ ఉంటదట. టెండర్లు ఎవరు గెలుస్తారో ఆ ఏరియా మొత్తానికి బస్సులు అలా చెప్పుకోవచ్చు. ఆటోలకి టెండర్లు వేసుకుంటారా? ఈ ఆటోలు అందరూ ఇప్పుడు ప్రతిదానికి టెండర్లు ఉంటాయి. ఈ మధ్య అన్నిటికీ టెండర్లు ఉన్నాయి. ఆటో యూనియన్ డిసైడ్ చేస్తారు ఇదిగో పర్టికులర్ ఈ ఆటోలు మాత్రం ఇక్కడ ఉండాలని. రైల్వే స్టేషన్కి వెళ్ళే ఆటోలన్నీ ఒక దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా? సో ఇలా రకరకాల డివైడ్ చేసుకుంటారు. అలాగే వీళ్ళు కూడా డివైడ్ చేసుకుంటారు. ఓకే, ఎవరైతే టెండర్ గెలిచారో వాళ్ళు మాత్రమే లోకల్ సిటీస్ లో తిప్పుకోవాలి. టికెట్ ప్రైస్ కూడా లోకల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఏది చెప్తే అదే పెట్టాలి. అంటే ఏంటి? ఏపీ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఉంటుందా, వాళ్ళని చెప్తే అంతే పెట్టాలి. టీ లిమిటెడ్ వుడ్ చార్జ్ ద లోకల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. మనము లోకల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఎంత పెట్టిందో అంతే పెట్టాలి. ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే మనకి ఎంత అని ఇస్తారు మన దాన్ని. అర్థమైందా మీకు? రెవెన్యూ కాంట్రాక్ట్ అర్థమైందా? ఇది ఒక సెగ్మెంట్. ఎవరు? లోకల్లో తిప్పే వాళ్ళ గురించి ఇది. ఇంకోళ్ళు ఎవరు? ఇంటర్ సిటీ ఉన్నదా? ఇంటర్ సిటీ ప్రైజెస్ ఎవరు పెట్టుకోవచ్చు అంట? నేనే పెట్టుకోవచ్చు, నా ఇష్టం. డీలక్సా, లగ్జరియా, సుపీరియర్ అనే దాన్ని బట్టి నేను ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు, నా ఇష్టం. అది ఆడెవడైనా కంట్రోల్ చేస్తారా? నాకు ఏపీ గవర్నమెంట్ కానీ ఎవరైనా చేయరు. ఓకే, ట్రావెల్ బస్సెస్ రా. లాస్ట్ ఏంటి? సెగ్మెంట్ 3. ఇదేంటి? లీజ్ కి ఇస్తాం కదా. ఈ జనరల్ గా ఎవరికి ఇస్తామంటే మనం స్కూల్స్ కి ఇస్తామంట నడుపుకోవడానికి. లీజ్ అగ్రిమెంట్ ప్రకారం ఎంత కొంత డబ్బులు ఇస్తారు మనకి. ఇలా 3 రకాల సెగ్మెంట్స్ ఉన్నాయి. వైల్ సెగ్మెంట్ 1 హ్యాస్ బిన్ షోయింగ్ సిగ్నిఫికెంట్ డిక్లైన్ ఇన్ ప్రాఫిటబిలిటీ. సెగ్మెంట్ 1 లో అయితే ప్రాఫిట్స్ పెద్దగా రావట్లేదండి. ఎందుకు? ఎవరి కంట్రోల్లో ఉంది? మొత్తం కంట్రోల్లో ఉంది కాబట్టి పెద్ద ప్రాఫిట్స్ రాదు. సెగ్మెంట్ 2 బాగానే పెర్ఫార్మ్ చేస్తుందంట. ఇంప్రూవ్డ్ మార్జిన్స్ కూడా ఉన్నాయంట. మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ ఇస్ నాట్ షూర్ వై సెగ్మెంట్ ఎందుకు అసలు సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతున్నాడు. మళ్ళీ సో థియరీ క్వశ్చన్ మళ్ళీ ఎందుకు సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతున్నాడు. చెప్పాలి కదా మనకి. అలాగే సెగ్మెంట్ 1 సెగ్మెంట్ 2 కలిపేద్దాం అని అనుకుంటున్నాడు. అలా కలపొచ్చా కలపకూడదా కూడా మీకు చెప్పండి అని అంటున్నాడు. ఫస్ట్ ఏం అడుగుతున్నాడు? అలా కలపొచ్చా, సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇంపార్టెంట్, మొత్తం థియరీ అంతా తీసుకొచ్చి ఒక దగ్గర పెడతాం. చూద్దామా? ఓ థియరీ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఫస్ట్, ఆపరేటింగ్ సెగ్మెంట్ అంటే ఏంటి?
రిక్వైర్స్ ఆపరేటింగ్ సెగ్మెంట్స్ కొన్నిసార్లు అగ్రిగేట్ చేయొచ్చా లేదా చెప్పండి. అగ్రిగేట్ చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ మనం చెప్పాం కదా, టైప్ ఆఫ్ కస్టమర్స్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, నేచర్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్, టైప్ ఆఫ్ కస్టమర్స్ చెప్పాను. అన్ని తీసుకెళ్ళి అక్కడ ఏంటో ఉన్నాయా లేదా చెప్పండి. వీటన్నిటిని చూసుకొని మనం ఏం చేస్తాం, అవి కలపొచ్చా కలపకూడదా డిసైడ్ చేస్తాం, అంతేనా కదా. యాక్చువల్ గా మీరు ఇక్కడ చూస్తే సెగ్మెంట్ 1 లో సెగ్మెంట్ 2 లో ఒక దాంట్లో లోకల్ అథారిటీ డిసైడ్ చేస్తుంది, ఇంకో దాంట్లో మనమే డిసైడ్ చేసుకోవచ్చు. అవునా కాదా చెప్పండి. సో ఫస్ట్ సెగ్మెంట్ 1 పరిస్థితి ఏంటో చెప్పాలి, మొత్తం క్వశ్చన్ లో ఉన్నదంతా రాసేయండి. సెగ్మెంట్ 2 లో ఉన్నదంతా క్వశ్చన్ లో ఉన్నదంతా రాసేయండి. రాసి ఏం చెప్తాం చెప్పండి. వీళ్ళు వేరేగా ఉంది, వీళ్ళు వేరేగా ఉంది, ఇలా రెండు కలపచ్చు, ఎప్పుడు కలపకూడదని చెప్తాను. తర్వాత ఇంకోటి ఏదో అడిగాడు కదా మనకి, ఏంటది, ఎందుకు సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ అంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు దాన్ని బట్టి ఏదైనా కంటిన్యూ డిస్కంటిన్యూ చేయాలంటే క్లియర్ గా అర్థం అవుతుంది. ఇప్పుడు ఇలా చూసుంటే ఏది బాగా లాస్ లో వస్తుంది, లోకల్లో తిప్పుకునే బస్సులు, ఇంకోసారి టెండర్కి వెళ్తావు నువ్వు, మూసుకుని కూర్చుంటావు. ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది, సెగ్మెంట్ వైజ్ ఇన్ఫర్మేషన్ ఇది ఉంటేనే. అదే మొత్తం మరి కలిపి ఇన్ఫర్మేషన్ ఉంటే తెలుసుండేదా. మరి ఆ మొక్క తెలియాలంటే నీకు సెగ్మెంట్ వైజ్ ఇన్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంట్ అర్థమైందా. సో క్లియర్ గా జనాలకు అర్థమవుతుంది, హౌ మేనేజ్మెంట్ ఎరైజ్ ద ప్రాఫిట్స్ ఇస్ దేర్ ఫర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ టు ద ఇన్వెస్టర్. సో క్లియర్ గా దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇన్ టీ లిమిటెడ్ ఇఫ్ ద సెగ్మెంట్స్ ఆర్ అగ్రిగేటెడ్ దెన్ ఇంక్రీస్ ప్రాఫిట్స్ ఇన్ సెగ్మెంట్ 2 విల్ ఆఫ్సెట్ ద లాసెస్ ఇన్ సెగ్మెంట్ 1. అంతే కదా, రెండు సెగ్రిగేట్ చేసి చూపించాలి అందుకే. However, the fact that profits are sharply declined in segment 1 would be of interest to investors as it may suggest that the future cash flows are at risk. సెగ్మెంట్ 1 లో ఆ మొక్క అర్థం అవ్వాలంటే జనాలకి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా లేదా నువ్వు, ఇవ్వాలి. అర్థమవుతుందా మీకు. థియరీ క్వశ్చన్స్ ఓకేనా కాదా చెప్పండి. 8th క్వశ్చన్ చాలా ఈజీరా, చెప్పండి. ఏవేవి రిపోర్టబుల్ సెగ్మెంట్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ అసెట్స్ చేసేద్దామా. అసెట్స్ టోటల్ ఎంత ఇచ్చాడు, 90 lakhs ఇచ్చాడు. మీరు ఏం చేయాలి, 90 lakhs మీద ఎంత, 10% ఎంత, 9 lakhs దాటినవి ఏమున్నాయి చూడండి, 1, 2 అంటే ఫార్మా, ఎఫ్ఎంసీజీ, అంతేనా కదా. నెక్స్ట్ టోటల్ ప్రాఫిట్ లో ఆగండి, లాస్లు ఉన్నాయి ఇక్కడ, లాస్లు లేవు కాబట్టి ఉన్నదే ప్రాఫిట్ ఒకటి. ప్రాఫిట్ లో డైరెక్ట్ గా ఎంత తీసుకుంటాం, 10% అంటే ఎంత, 1, 2. ఓకేనా, అర్థమైందా లేదా. నెక్స్ట్ మీకు రెవెన్యూ కూడా ఎలా చూడాలని చెప్పాను ఫస్ట్ చూసేటప్పుడు ఫస్ట్ ఎలా చూడాలి, రెండు కలిపి చూడాలి. అంటే ఎంత, 8 లక్షలు ప్లస్ 45 లక్షలు ఎంత, 153 lakhs. మీరేం చేయాలి, 153 మీద 10% ఎంత, 15,30,000 అయినా కదా చెప్పండి. 15,30,000 టోటల్ దాటివి ఏమున్నాయి, ఫస్ట్ ఇది వేస్ట్, ఇది వేస్ట్, ఇది అంతేనా కదా చెప్పండి. ఓకేనా కాదా, రెండు కలిపి చూడాలని చెప్పాను మీకు నేను, అవునా కాదా చెప్పండి. ఇప్పుడు దీని ప్రకారం ఓన్లీ ఇక్కడ వరకు చూస్తే ఏవేవి రిపోర్టబుల్ చెప్పండి, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, అదర్స్, అంతేనా కాదా చెప్పండి. సో ఫస్ట్ అన్ని రాసాడు, అన్ని పర్సంటేజ్లు కనుక్కున్నాడు. మీకు గుర్తుంటే ఫార్మా ఎన్ని క్రైటీరియా మీట్ అయిందో చూడండి, రెవెన్యూ క్రైటీరియా మీట్ అయింది, ప్రాఫిట్ క్రైటీరియా మీట్ అయింది, అసెట్స్ క్రైటీరియా మీట్ అయింది. చూద్దామా, ఫార్మా, రెవెన్యూ, ప్రాఫిట్స్, అసెట్స్, అంతేనా కదా. ఎఫ్ఎంసీజీ ఏది మీట్ అయింది చెప్పండి, ఓన్లీ అసెట్స్ క్రైటీరియా మీట్ అయింది. ఎఫ్ఎంసీజీ ఓన్లీ అసెట్స్ క్రైటీరియా, ఈ రెండు మీట్ అవ్వాలి చూసారా, అవునా కదా. ఆయుర్వేద, ఆయుర్వేద ఏది మీట్ అయింది, ఏది మీట్ అవ్వలేదు. ఆయుర్వేద అయితే ఏది మీట్ అవ్వలేదు. అదర్స్, అదర్స్ ఏది మీట్ అయ్యేది, రెవెన్యూ క్రైటీరియా, ప్రాఫిట్ క్రైటీరియా, అవునా కాదా చెప్పండి, అవునా కాదా. ఇప్పుడు మనం ఏవే సెపరేట్ గా రిపోర్ట్ చేయాలంటే మనం ఏం చెప్తాం చెప్పండి, ఫార్మా ఒకటి, ఎఫ్ఎంసీజీ ఒకటి సెపరేట్ గా రిపోర్ట్, ఏది 10% దాటాలి కదా. మనం వేరేలా లెక్కెట్టాం, వీడు వేరేలా లెక్కెట్టాడు. వీడు ఫస్ట్ 10% ఎంత పర్సెంటేజ్ ఉందో చూసుకొని దాన్ని బట్టి 10 కన్నా దాటుందా లేదా చూసాడు. ఆన్సర్ ప్రెజెంటేషన్ విధానం మీద మనం ఎలా లెక్కెట్టాం గుర్తుందా, 10% లెక్కెట్టుకొని దాన్ని బట్టి దాటిందా లేదా చూసాం. ఆడు ఇలా లెక్కెట్ ఎలాగైనా చేసుకోండి. కాకపోతే ఇలా ఎందుకు చేశాడు అంటే మనకి అక్కడ స్టాండర్డ్ లో చెప్పాడు కదా 10% దాటాలి అని, అందుకని పర్సెంటేజ్ వైజ్ క్లాసిఫై చేశాడు. బాబు తరుణ్, ఎందుకు దోల, ఇలాంటి ముష్టి ముష్టి చేపల దగ్గర కూడా పోగొట్టుకోవడం, ఇలాగే ప్రజెంట్ చేసేయడం బెటర్ కదా. స్టడీ మెటీరియల్ క్వశ్చన్, స్టడీ మ్యాటర్నా ఇంపార్టెంట్ అని ఇచ్చాడు, స్టడీ మ్యాటర్ కాదో తెలియదు. సరే ఫస్ట్ చూద్దాం, ఆగండి. ముందు మీరు ఏం చేస్తారు చెప్పండి, అన్నిటి గురించి మీరు రాస్తారు క్లియర్ గా, రాసి ఏం చెప్తారు. ఫస్ట్ ఆగండి, ఇక్కడ రిపోర్టబుల్ సెగ్మెంట్స్ కింద మీరు ఏమేమి తెలిసారు చెప్పండి. రిపోర్టబుల్ సెగ్మెంట్స్ కింద ఏమేమి తెలిసారు, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, అదర్స్, అంతేనా కదా చెప్పండి. యాక్చువల్ గా అదర్స్ అంటే అది ఒక సెగ్మెంట్, అన్ని మిగతా ప్రొడక్ట్స్ అన్ని కలిపి అందులోకి వచ్చేస్తాయి.
అవునా కాదా చెప్పండి. అంటే ఆయుర్వేద కూడా ఇప్పుడు తీసుకెళ్ళి ఎందులో కలిపేస్తాను, అదర్స్ లోనే పెట్టేస్తాను. అవునా కాదా చెప్పండి. మీకు ఇంకోటి చెప్పాను నేను, 75% పాయింట్ ఏం చెప్పాను, మీరు రిపోర్ట్ చేసిన సెపరేట్ సెపరేట్ సెగ్మెంట్స్ వల్ల వచ్చిన టోటల్ ఎక్స్టర్నల్ సేల్స్ ఎంత చూడాలి. అంటే ఫార్మా ఎఫ్ఎంసీజీ అయినా, ఫార్మా ఎఫ్ఎంసీజీ ఎక్స్టర్నల్ సేల్స్ ఎంత చెప్పండి. ఫార్మా ఎఫ్ఎంసీజీ ఎక్స్టర్నల్ సేల్స్ 97 lakhs అయినా కదా, ఎఫ్ఎంసీజీకి ఏం లేవు కదా. టోటల్ ఎక్స్టర్నల్ సేల్స్ 97 lakhs అయినా. మీకు ఏం చెప్పాను, టోటల్ ఎక్స్టర్నల్ సేల్స్ ఇవి ఎంత ఉండాలని చెప్పాను. టోటల్ ఎక్స్టర్నల్ సేల్స్ ఎంత, 1,08,00,000 అందులో 75% ఎంత, 81 దాటిసిందా లేదా, మళ్ళీ సెపరేట్ గా ఏమైనా చూపించాల్సిన అవసరం ఉందా, లేదు. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా, క్లోజ్. ఓకేనా, క్లియరా. కొంచెం ట్రైనింగ్ చూసుకున్న తర్వాత సాయంత్రం తీసుకొని అవతరాన్ని చూపిస్తాం మీకు నాలెడ్జ్. మీరు చూపించిన ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ సెలెక్ట్ చేసుకున్న వాటి వల్ల వచ్చిన ఎక్స్టర్నల్ సేల్స్ టోటల్ ఎక్స్టర్నల్ సేల్స్ లో 75% దాటాలి. దాటకపోతే సెలెక్ట్ చేయని సెగ్మెంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏది సెలెక్ట్ చేయలేదు, ఆయిల్ మీద సెలెక్ట్ చేయలేదా, అది కలిపితే వస్తుందేమో అని చూడాలి. రెండు కలిపి కాదు, ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఏది సెలెక్ట్ చేసావు, ఎఫ్ఎంసీజీ ఫార్మా అయినా, ఇవి సెపరేట్ సెపరేట్ గా చూపిస్తాం, మిగతా అన్ని కలిపి అదర్స్ అని చూపించేస్తావు లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 97 లేదనుకో, 75% కన్నా తక్కువ ఉంది అనుకో, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs కూడా కలిపితే సెపరేట్ గా వస్తుంది అనుకో, అప్పుడు నువ్వు ఏం చేయాలి, ఆయుర్వేద కూడా సెపరేట్ గా రిపోర్ట్ చేయాలి. అంటే ఫార్మా వేరేగా, ఎఫ్ఎంసీజీ వేరేగా, ఆయుర్వేదం వేరే, కాస్టింగ్ అయితే ఉండాలి. ఉండకపోతే అదర్స్ లో నుంచి ఏదైనా ఒకటి తీసుకొచ్చి సెపరేట్ సెపరేట్ గా చూపించు. మళ్ళీ ఏం పరిస్థితి? ఆ సౌండ్ ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు మనం అనుకున్నాం సార్, 100 రూపాయల కాలంలో మనం ఫార్మాసీ ఎఫ్ఎస్టీ 75 అయింది. ఆ సౌండ్ ఎఫెక్ట్ కంబైన్ గా చూపిస్తాం, మీరు సౌండ్ ఎక్కువ మనం వెళ్ళి చూపిస్తాం. నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తాను. ఇప్పుడు నేను ఏమన్నాను, మీరు ఏమన్నారు, టోటల్ ఎంత 100 అన్నాం. ఫార్మా ఫర్ ఎగ్జాంపుల్ 70 ఉంది అనుకో, ఎఫ్ఎంసీజీకి 3 ఉంది అనుకో, ఆయుర్వేదకు 3 ఉంది అనుకో, అనుకుందాం. అదర్స్ అన్ని కలిపి మిగతా ఎంత 76, 24 అనుకుందాం. 100 మామూలుగా నువ్వు ఏ సెలెక్ట్ చేసావు, ఇదే సెలెక్ట్ చేసావు, రెండు కలిపి ఎంత అయింది. కానీ ఎంత ఉండాలని చెప్పాను, 75 ఉండాలా. అప్పుడు ఆయుర్వేద కూడా కలిపాం అనుకో, ఏమవుతుంది, 75 దాటుతుంది. అప్పుడు నువ్వేం చేయాలి, ఫార్మా వేరేగా చూపిస్తావు, ఎఫ్ఎంసీజీ వేరేగా చూపిస్తావు, ఆయుర్వేద వేరే చూపిస్తావు, అన్ని కలిపి ఏం చూపించడం ఉండదు, మిగతా అన్ని కలిపి అదర్స్ లో చూపిస్తావు. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళొచ్చా, చిన్న క్వశ్చన్ అయితే చూడండి, 9th క్వశ్చన్. Catering to different customers and selling local products. A product of one region is not sold to any other region. అంటే ఇంటర్నల్ సేల్స్ ఏం లేవు, అన్ని ఎక్స్టర్నల్ సేల్స్. నో రీజన్ ఆర్ ప్రొడక్ట్ కాంట్రిబ్యూట్స్ మోర్ దెన్ 5%. అంటే ఏ రీజన్ కూడా మహా అయితే ఎంత వస్తుందంట, 5% వస్తుంది. ఓకేనా కాదా చెప్పండి. అంటే మీరు నాకు చెప్పండి, సెపరేట్ సెపరేట్ గా చూస్తే ఒకటేంటి అంత ఆడుతుందా. మనకు ఫర్ ఎగ్జాంపుల్ అసెట్స్ కూడా లేవు అనుకుందాం, అసెట్స్ సేమ్ 5 అనుకుందాం. ఇంకోటి ఏంటి, ప్రాఫిట్ ఆర్ లాస్ కూడా 5 అనుకుందాం. అప్పుడు అన్ని 5 ఉన్నప్పుడు సెపరేట్ గా ఏదైనా రిపోర్ట్ చేస్తామా, చెయ్యం. కానీ టోటల్ ఎక్స్టర్నల్ రెవెన్యూ మీకు ఏం చెప్పాను, 75% ఎక్స్ట్రా రిపోర్ట్ చేయాలా లేదా. అప్పుడు 5 ఉన్నాం, అట్లీస్ట్ మనం ఏం చేయాలి, 15 ఎంచుకోవాలా. 5 ఉన్నా 15 ఎంచుకుంటే ఏమవుతుందో చెప్పండి, 75 అవుతుందా లేదా. సో అప్పుడు అట్లీస్ట్ మినిమం 15 సెగ్మెంట్ సెపరేట్ గా రిపోర్ట్ చేయాలి. మీకు నేను ఏం చెప్పాను, ఎక్స్టర్నల్ సేల్స్ కనుక టోటల్ ఎక్స్టర్నల్ మీరు రిపోర్ట్ చేయబడే సెగ్మెంట్స్ ఏవో చూడాలని చెప్పాను. ఇక్కడ మీరు ఫస్ట్ ఏం తేల్చారు, ఏది రిపోర్టబుల్ కాదని తేల్చారు. కానీ ఏది రిపోర్టబుల్ కాకపోతే టోటల్ ఎక్స్టర్నల్ సేల్స్ లో 75% చూపించేవి ఏమైనా ఉన్నాయా, లేవు. మరి జనాలకు అర్థం అవ్వాలని చెప్పానా లేదా. అలా 75% రావాలంటే 5 ఉన్నాం, అట్లీస్ట్ ఎన్ని ఎంచుకోవాలి, 15 ఎంచుకోవాలి. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇన్ ఇల్లస్ట్రేషన్స్. చూడండి చిన్న క్వశ్చన్ ఏంటో. GH Limited has 4 distinct operating segments. Management is concerned as it is unsure on how many costs can be reasonably allocated to different operating segments. And out. They intend to allocate management charges, interest cost of internal funding, cost of management of properties, pension costs అన్ని డివైడ్ చేసేద్దాం అనుకుంటుంది. ఆగండి, మనం అప్పుడు ఏవేవి డివైడ్ చేయొచ్చు, ఏవేవి డివైడ్ చేయవచ్చో చేయకూడదు అని అడుగుతున్నాడు. ఒకసారి చార్ట్ చూడండి. ఫస్ట్ ఏమేమి చెప్పాడంటే మేనేజ్మెంట్ ఛార్జెస్ నుంచి కదా, ముందు మేనేజ్మెంట్ ఛార్జెస్. దీస్ మే బి అలోకేటెడ్ బేస్డ్ ఆన్ నెట్ అసెట్స్ ఇన్వెస్టెడ్ ఆర్ రెవెన్యూ. మేనేజ్మెంట్ ఛార్జెస్ అంటే ఏంటో చెప్పండి. ఆ పర్టికులర్ అన్ని మేనేజ్ చేయడానికి అయ్యే ఛార్జెస్ అంతే కదా. మేనేజ్మెంట్ ఛార్జెస్, మేనేజర్కి ఇచ్చే శాలరీ, అక్కడ మేనేజ్ చేయడానికి మనకి అయ్యే అదర్ ఎక్స్పెన్సెస్ అన్ని కలుపుతామా లేదా. సో వాటిని అలోకేట్ చేయగలమా లేదా చెప్పండి, చేయగలం.
ఎందుకంటే అందులో ఎన్ని అసెట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం డివైడ్ చేసుకోగలమా లేదా. ఇప్పుడు హెడ్ ఆఫీస్ మేనేజ్మెంట్ ఛార్జెస్ ఎంత అవుతున్నాయి అని చెప్పింది. కావాలంటే మనం మూడింటికి డివైడ్ చేయగలమా, అంటే ఐ మీన్ ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి అన్ని సెగ్మెంట్స్ డివైడ్ చేయగలమా లేదా అంటే ట్రై చేసి డివైడ్ చేయగలం. ఎందుకు చెప్పండి, ఎందుకంటే అన్నిటికీ అసెట్స్ ఉంటాయి. అసెట్స్ రేషియోలో నేను డివైడ్ చేసేయగలనా లేదా చెప్పండి, మేనేజ్మెంట్ ఛార్జెస్ ని డివైడ్ చేయగలనా లేదా. అదేమంటున్నాడు, ఇట్ నీడ్స్ టు బి అండర్స్టూడ్ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఆపరేటింగ్ సెగ్మెంట్ విచ్ ఇస్ ఎట్ టు ఎర్న్ రెవెన్యూ ఇట్ వుడ్ ఫెయిల్ టు హ్యావ్ ఎనీ కాస్ట్ బీయింగ్ అలొకేటెడ్. అదేమంటున్నాడు, అసెట్స్ గానీ రెవెన్యూ గానీ ఏదో ఒక రేషియో తీసుకోండి, ఆ రేషియోలో డివైడ్ చేయండి. ఓకేనా. ఒకవేళ రెవెన్యూ రాని ఆపరేటింగ్ సెగ్మెంట్ ఉందనుకోండి, దానికి మనం కాస్ట్ అలొకేట్ చేస్తామా, చేయొద్దాం మనం. ఓకేనా కాదా. ఇంకో కాస్ట్ ఏంటి, ఇంట్రెస్ట్ కాస్ట్. అదేగా చెప్పాడు, ఇంట్రెస్ట్ కాస్ట్ గురించి ఏం చెప్పారు, యాజ్ మెన్షన్ అబౌవ్ దే మే బి అలొకేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్చువల్ యూసేజ్ అండ్ టైం. ఇంట్రెస్ట్ కాస్ట్ కూడా ఎవరెవరు దానికి ఎంత సప్పు వాడామో మన దగ్గర డేటా ఉందనుకోండి, దాన్ని బేస్ చేసుకుని డివైడ్ చేసుకోవచ్చు లేదా అన్ని సెగ్మెంట్స్ కి. ఆంధ్ర సెగ్మెంట్ కి ₹1,00,00,000 అప్పు తీసుకుందిరా హెడ్ ఆఫీస్. ఆంధ్ర సెగ్మెంట్ కోసం 70 లక్షలు వాడిందిరా, తెలంగాణ సెగ్మెంట్ కోసం 30 లక్షలు వాడిందిరా. అప్పుడు మొత్తం ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ నేను ఏ రేషియోలో డివైడ్ చేయొచ్చు, 7:3 రేషియోలో డివైడ్ చేసా లేదా, చేసుకోవచ్చు కదా. అలాగే కాస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్, అది కూడా ఎలా డివైడ్ చేయొచ్చు చెప్పండి, ప్రాపర్టీ వాల్యూస్ బట్టి. వాడి దగ్గర 4 ఇచ్చాడు రా, మేనేజ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఒకటి ఇచ్చాడు, దాన్ని ఎలా డివైడ్ చేయొచ్చు చెప్పండి, ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రాపర్టీ వాల్యూ బట్టి డివైడ్ చేయొచ్చా లేదా, అంతేనా కదా చెప్పండి. లాస్ట్ పెన్షన్ కాస్ట్, పెన్షన్ కాస్ట్ ఎవరికి ఇస్తాం, ఎంప్లాయీస్ కేనా, ఎంప్లాయీస్ కి ఇచ్చే శాలరీస్ రేషియోలో డివైడ్ చేసుకోవచ్చా లేదా. ఎలా డివైడ్ చేస్తారు, రకరకాల ఖర్చులు నన్ను అడుగుతున్నారు. మీకు చిన్నప్పుడు ఓవర్ హెడ్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది కాస్టింగ్, రెంట్ ఉంటే ఏరియా వైజ్ డివైడ్ చేయండి అలాంటివి. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా. ఇక్కడతో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అయిపోయాయి. ఇంకెన్ని ఉన్నాయని చెప్పాను మీకు, 4, 5, ఇంకా 5 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే, చిన్నవేరా, చాలా ఈజీ. పాస్ చేస్తాం అనుకో ఈరోజు వేగం అయిపోవచ్చు. ఓకే, చూద్దాం ఫస్ట్ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి, మెల్లగా ప్రశాంతంగా. ముందు మనం ఎలా చూస్తాం చెప్పండి, ఫస్ట్ చూసేటప్పుడు మాత్రం ఓవరాల్ రెవెన్యూ చూస్తాం. ఓవరాల్ రెవెన్యూ ఎంత, ఎక్స్టర్నల్ ప్లస్ ఇంటర్నల్ కలిపి ఎంత టోటల్ రెవెన్యూ, ₹1,00,00,000 ఉందా కాదా చెప్పండి. ₹1,00,00,000 మీద ఎంత ఉండాలి కనీసం 10% అంటే ఎంత, 10 lakhs. 10 lakhs టోటల్ సేల్స్ దాటిన ఏవేవి ఉన్నాయి, అంతేనా కాదా చెప్పండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా, నార్మల్ గా అయితే ఏ అండ్ డి మీట్ అవుతున్నాయి, ఏ అండ్ ఏ రిపోర్ట్ చేస్తాం. కానీ సెకండ్ ఇంకో కండిషన్ ఉంది కదా, ఏ అండ్ డి రిపోర్ట్ చేస్తున్న వాటి నుంచి వచ్చిన ఎక్స్టర్నల్ సేల్స్ ఎంత, 35, మొత్తం కలిపి ఎంత 35, 50 lakhs ఎంత చెప్పండి, 70% ఉంది. టోటల్ ఎక్స్టర్నల్ సేల్స్ లో ఎంత చూడాలి మీరు, టోటల్ సేల్స్ లో చూడకూడదు, ఎక్స్టర్నల్ సేల్స్ లో ఎంత ఉంది ఇది, 35/50 × 100 ఎంత, 70% అనే కాదా చెప్పండి. అవునా కాదా, కానీ మనకి ఎంత ఉండాలని చెప్పాను, 75 ఉండాలా. అంటే బి లోని గానీ సి లో గానీ ఏదో ఒకటి ఎంచుకోవాలా లేదా చెప్పండి, అవునా కాదా. వాడు ఏం చెప్పాడు, సెగ్మెంట్ సి చాలా కొత్త యూనిట్, దాని నుంచి ఎక్స్టర్నల్ సేల్స్ బాగా ఎక్కువ వస్తుందని అంటాడు. మనకు అదే కదా కావాలి, అప్పుడు ఏది ఎంచుకుంటారు చెప్పండి. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా. సో ఫస్ట్ అది 70% వచ్చింది, అదంతా చూపిస్తున్నాడు. 75 రావాలి కాబట్టి అప్పుడు మనం ఏది ఎంచుకుంటామని చెప్పాను, సి ఎంచుకున్నాం అనుకోండి. ఒకవేళ ఎంత వచ్చి చెప్పండి, 8,50,000, 35 + 850 ఎంత, 43,50,000 ఏనా, 43,50,000 డివైడ్ బై 50 lakhs × 100 ఎంత చెప్పండి, 83% వస్తుంది. సో సరిపోతుంది లేదా చెప్పండి. సో ఏబిడి రిపోర్టబుల్ సెగ్మెంట్స్, సి ఒక్కటే సెపరేట్ గా అన్ని మిగతా సెగ్మెంట్స్ తో కలిపి చూపించండి. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్, చాలా ఈజీగా. మీరు ఇదే సార్ ఇలాగే చేయాలా సార్ అంటే లేదు, బి కూడా ఎంచుకోవచ్చు. బి సెపరేట్ గా ఎంచుకుంటే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. బి ఎంచుకున్నా కూడా 650 వస్తుందా, 650 + 30 lakhs ఎంత, 35 lakhs ఎంత, 4150 ఏనా, 4150 డివైడ్ బై 50 ఎంత, బి ఒకటే సెపరేట్ గా చూపించడం కూడా ఎంత వస్తుందిరా, 83% వస్తుందా లేదా. ఇందాక 87 వచ్చింది, ఇప్పుడు 83 వస్తుందా రాదని చెప్పండి. అలా కూడా సరిపోతా లేదా, అప్పుడు ఏం రిపోర్ట్ చేస్తారు, ఏబిడి. సార్ 2 ఆన్సర్స్ ఇచ్చాడు రా, ఏసిడి అయినా చేసుకోండి, ఏబిడి అయినా చేసుకోండి. ఓకేనా కాదా చెప్పండి, అలా ఏముండదు. కాకపోతే మనం ఎగ్జామ్ లో మీకు ఆ పాయింట్ ఇచ్చాడు కదా అంత క్లియర్ గా, అందుకని ఏం తీసుకుంటాం మనం, సి తీసుకుంటాం. ఓకే, క్లియర్.
అవసరం లేదు. ఆల్టర్నేటివ్లీ అని ఆడే రాశారు కదా, అవసరం లేదు. ఓకేనా? సెగ్మెంట్ సి అదర్ అయిపోద్ది కదా, బి తీసుకుంటే సి అదర్ అయిపోద్ది కదా, సి తీసుకుంటే బి అదర్ అవుతుంది కదా. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. పెద్ద క్వశ్చన్ ఇదే. ఇది అయిపోతే అన్ని అయిపోయినట్టు యాక్చువల్లీ. ఇయ్యాలి రా సెగ్మెంట్ రిపోర్ట్ మొత్తం క్లియర్ గా. ఫస్ట్ ఆడే చెప్పాడు సెగ్మెంట్స్ ఏంటని, మనం కష్టపడక్కర్లేదు. ఆడే చెప్పాడు కోటింగ్ అదర్స్. ఆడే చెప్పాడు క్లియర్ గా. మనం ఎందుకు కష్టపడ్డాం? కోటింగ్ అదర్స్ ఆడే చెప్పాడు. తర్వాత ఏంటి, క్లియర్ గా ఒక్కొక్కటి ఇచ్చాడు. ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేస్తాం చెప్పండి. నీకు చెప్పిన ఫార్మెట్ కూడా బట్టి పట్టించేస్తాడు అని. ఇది ఎందుకు ఇచ్చాడు తెలుసా? జిఎస్టీ. ఇది ఈ క్వశ్చన్ గురించి. ఎక్స్టర్నల్ రెవెన్యూ మైనస్ జిఎస్టీ మీకు చెప్పాం కదా, సేమ్ ఫార్మెట్. చెప్పండి ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ 2,70,000. దాని నుంచి ఏది మైనస్ చేసేయాలని చెప్పాను? జిఎస్టీ 5,000, 3,000 మైనస్ చేస్తే మనకి నెట్ రెవెన్యూ వస్తుంది. టోటల్ కాలం ఉండాలి, రేపు పక్కన మర్చిపోవద్దు. అంతేనా? దానికి ఏది యాడ్ చేస్తాం చెప్పండి? ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఇచ్చాడా? యాడ్ చేస్తామా లేదా? 40, 15 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 235, 80. దాని నుంచి ఏది మైనస్ చెప్పండి? ఎక్స్పెన్సెస్ మైనస్ చేయాలి. కానీ ఎక్స్పెన్సెస్ ఇవ్వలేదు, డైరెక్ట్ ఏమి ఇచ్చాడు? రిజల్ట్ ఇచ్చాడు. రిజల్ట్ అంటే ఏంటి? మీకు ఇందాకలే చెప్పాను. రిజల్ట్ అంటే ఏంటి? ప్రాఫిట్ ఆర్ లాస్ అని చెప్పానా లేదా? ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ డిఫరెన్స్ అమౌంట్ అంతా ఖర్చేనా కాదా? మీరు కావాలంటే మీరు ఏం చేయొచ్చు, ఇక్కడే ఎక్స్పెన్స్ అని వేయొచ్చు, డైరెక్ట్ గా రెవెన్యూ వేస్తుంది. అదే ప్రాఫిట్ ఆర్ లాస్ వేస్తుంది. ఓకేనా కాదా చెప్పండి? ఇలా చేస్తే ఎంత వచ్చింది? 10, 4 మొత్తం కలిపి ఎంత? 14,000. దానికి మనం ఏం చేస్తాం చెప్పండి? ఈ అసెట్స్ లైబిలిటీస్ లాస్ట్ కి, ఇది ఇప్పుడు కాదు. అన్అలోకేటెడ్ ఇన్కమ్ ఏం చేయాలి? అన్అలోకేటెడ్ ఇన్కమ్ యాడ్ చేయాలా లేదా చెప్పండి? దానికి యాడ్ చేస్తారు. ఓకేనా? 3,000 లాక్స్ అనే జాగ్రత్త చూసుకున్న నెంబర్స్ మాత్రం. ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ చార్జెస్ ఏం చేయాలి చెప్పండి? అన్అలోకేటెడ్ ఇన్కమ్ యాడ్ చేసాక ఏమొస్తుందని చెప్పాను? ఈబీఐటీ అను. ఈబీఐటీ నుంచి ఏం చేయాలి? ఫస్ట్ ఇంట్రెస్ట్ మైనస్ చేయాలా? ఎంత ఇంట్రెస్ట్? 2,000 మైనస్ చేస్తారు. అప్పుడు నాకు ఏమొస్తుంది? ఈబీటీ అయినా కాదా? ఈబీటీ నుంచి మనం నెక్స్ట్ ఏం తీస్తాం? ట్యాక్సెస్ అయినా. ఎంత ఇచ్చాడు? కరెంట్ ట్యాక్స్, డిఫర్ ట్యాక్స్ రెండు తీసేయండి. సార్ డిఫర్ ట్యాక్స్ అంటే ఏంటి సార్ నాకు చెప్పలేదు. ఇండేస్ట్ వాళ్ళు ప్రశాంతంగా మాట్లాడారు. ఓకేనా? సో నేను ఏం చేస్తాను చెప్పండి? 1950 తీసేయండి, 2,000 తీసేయండి. ఎంత మిగులుతుంది? 13,000 అయినా కదా చెప్పండి? అయిపోయింది ఎక్కడికి ఆన్సర్. ఫస్ట్ ఏదేది అయిపోయింది? సెగ్మెంట్ రెవెన్యూ అయిపోయింది, సెగ్మెంట్ రిజల్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? అదర్ ఇన్ఫర్మేషన్. అదర్ ఇన్ఫర్మేషన్ లో మనం అదే దానికన్నా ముందు అసెట్స్ లైబిలిటీస్ చూపిస్తాం కదా. యాక్చువల్గా అసెట్స్ లైబిలిటీస్ చూపించాక మళ్ళీ అదర్స్ చూపిస్తాం. అసెట్స్ లైబిలిటీస్ ఏం చూపిస్తాం చెప్పండి ఫస్ట్? సెగ్మెంట్ అసెట్స్ ఫస్ట్ సెపరేట్ గా ఎంత ఉన్నాయి? 50-30 అయినా. అవునా కదా చెప్పండి? 50-30కి అన్అలోకేటెడ్ అసెట్స్ ఎంత ఉన్నాయి? ఇదొకటి ఇదొకటి. ఏమో చెప్పాడు ఆడే 1,000 అని. మనం ఏం కష్టపడద్దు, ఎందుకు ఆవేశం? 50-30 మొత్తం కలిపి ఎంత? 80. దానికి ఏవేవి యాడ్ చేయమన్నాను? 10 మొత్తం కలిపి ఎంత? సేమ్ అలాగే ఏం వేస్తారు? లైబిలిటీస్. లైబిలిటీస్ ఫస్ట్ సెగ్మెంట్ లైబిలిటీస్ ఇచ్చాడా? 30-10. దానికి ఏం యాడ్ చేస్తారు చెప్పండి? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, షేర్ క్యాపిటల్ అన్ని వేరు వేరే చూపిస్తారు లేదా? 2,000, 3,000, 1,000. అంతే కదరా? అవునా కదా చెప్పండి? అదే 20, 10, 30 మొత్తం కలిపి ఎంత? 1 lakh. బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ అయిపోయిందా? అంతేనా కాదా? నెక్స్ట్ మీకు ఏం చెప్పాను? సెపరేట్ ఇన్ఫర్మేషన్ కింద కొన్ని చూపిస్తాను. ఏంటది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్, డిప్రిసియేషన్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, డిప్రిసియేషన్ ఇచ్చాడా వేరు వేరేగా? దీనికి 50,000, దీనికి ఎంత? 20,000. ఆడే చెప్పాడు కదా. డిప్రిసియేషన్ కదా, ఇదిగో 10,000, 3,000. ఏం చేస్తారు చెప్పండి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాను చెప్పండి? జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాను నేను? ఇండియా అవుట్ సైడ్ ఆర్ఏసి. ఆర్ఏసి అంటే ఏంటి? రెవెన్యూ, అసెట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో మనకి ఏం చెప్పలేదంటే మొత్తం ఇండియాలోనే ఉన్నాం అనుకుందాం. ఆ 5,000, 2,000. ఇంకోటి ఏమున్నాయి? రెవెన్యూ, అసెట్స్ అయినా అది చెప్పాడా? రెవెన్యూ అవుట్ సైడ్ ఇండియా అంతా, అసెట్స్ అవుట్ సైడ్ ఇండియా అంతా చెప్పాడు. అవుట్ సైడ్ ఇండియా ఇచ్చినప్పుడు బ్యాలెన్స్ పేరు అంతా ఏమవుతుంది? ఇన్సైడ్ ఇండియా అవుతుంది. రెవెన్యూ అవుట్ సైడ్ ఇండియా ఎంత ఇచ్చాడు? ఎంతది? 620 lakhs అయినా కాదా చెప్పు? 620 lakhs, 62,000 lakhs అయినా కాదా? లాక్స్ కదా కావాలి. 62,000 lakhs అయినా కాదా చెప్పండి? అవునా కాదా? ఒకసారి జాగ్రత్త చూడండి. 62,000 lakhs ఏమో రెవెన్యూ అయితే, టోటల్ రెవెన్యూ ఎంత తెలుసా తెలీదా నీకు? ఇందాక లెక్కెట్టు. ఎంత టోటల్ రెవెన్యూ? 370 అయినా కాదా చెప్పండి? అవునా కాదా చెప్పండి? 370 నుంచి 62 తీసేయండి, మిగతాదంతా ఏమవుతుంది? అసెట్స్ కూడా అంతే. టోటల్ 1 lakh కదా, 10,000 తీస్తే మిగతాదంతా ఏమవుతుంది? పిల్ల బచ్చా క్వశ్చన్. కానీ మీరు నంబరు. మా అటెంప్ట్ క్వశ్చన్ 8 marks. మా అటెంప్ట్ క్వశ్చన్ మా అటెంప్ట్ కూడా వచ్చింది సేమ్ క్వశ్చన్. సిమిలర్ క్వశ్చన్ ఆస్టిన్ May 18 మాకు వచ్చింది, సేమ్ క్వశ్చన్ వచ్చింది. 8 marks.
మాకు వచ్చిందా సీఎం ఇంటర్ వచ్చిందా గుర్తులేదు కానీ మాకు వచ్చినట్టు నాకు గుర్తు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు కానీ వచ్చింది నాకు గుర్తుంది సంథింగ్ ఇదో ఆ 10% లెక్కేద్దాం ఈ రెండిట్లో ఏదో ఒకటి వచ్చింది ఆపరేటింగ్ సెగ్మెంట్స్ అగ్రికల్చర్ కూడా మాకు వచ్చింది ఓకేనా 75% పాయింట్ మీకు అర్థమైంది కదా ఓకేనా థర్డ్ క్వశ్చన్ వెళ్ళొచ్చా నేను అయిపోవచ్చు ఇంకా రెండు మూడే ఉన్నాయి అదే మరి గంటలు అయిపోయింది ట్రయ్యా సెమిస్టర్ అయిపోతున్నాయి థర్డ్ వన్ ఏంటో చూడండి అండ్ ఎంటిటీ యూజెస్ వెయిటెడ్ యావరేజ్ ఫార్ములా వాడుతున్నారంట వాడచ్చా లేదా వాడుకోవచ్చు రెండు ఉన్నాయి ఏంటి ఫిఫో వెయిటెడ్ యావరేజ్ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు అని ఎక్కడ చదువుకున్నాం డేస్ టూ లో చదువుకున్నాం ఓకేనా ఇదేముంది అంటే నాన్ హిస్టారికల్ మెథడ్ అది యూనిట్స్ మెథడ్ మీకు వెళ్తుంది అసెట్ డిప్రిసియేషన్ ఇంకోటి ఉన్నాయి అదే స్టాండర్డ్ కాస్ట్ మెథడ్ తర్వాత రీటైల్ మెథడ్ అవన్నీ వేరే మెథడ్స్ సార్ ఓకే ఇప్పుడు మనకి ఎందుకు అవన్నీ ఇక్కడికి వద్దాం చూడండి ఇక్కడ ఏం చెప్పాడు ఎంటిటీ వెయిటెడ్ యావరేజ్ వాడుతుంది బట్ ద రిపోర్ట్స్ ప్రొవైడెడ్ టు ద చీఫ్ ఆపరేటింగ్ డెసిషన్ మేకర్ యూజ్ ద ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ సెగ్మెంట్ ఆపరేషన్స్ విచ్ కాస్ట్ ఫార్ములా ఇండియస్ 108 వాడాలి యాజ్ యూజువల్ డిప్లొమాటిక్ ఆన్సర్ చూడండి ఎంటిటీ షుడ్ యూస్ FIFO మెథడ్ ఫర్ 108 డిస్క్లోజర్స్ ఈవెన్ దో ఇట్ యూజెస్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఫార్ములా ఫర్ ఇన్క్లూజన్ ఇన్ ఇట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎందుకు ఎందుకంటే చీఫ్ ఏదది చీఫ్ ఆపరేటింగ్ డెసిషన్ మేకర్ ఏది వాడారు చెప్పండి ఫిఫో మెథడ్ వాడాడా లేదా అందుకని మీరు డిస్క్లోజ్ చేసేటప్పుడు కూడా ఏది డిస్క్లోజ్ చేయాలి ఫిఫో మెథడ్ తోనే డిస్క్లోజ్ చేయాలి వేర్ చీఫ్ ఆపరేటింగ్ డెసిషన్ మేకర్ యూజెస్ ఓన్లీ వన్ మెజర్ ఆఫ్ సెగ్మెంట్ అసెట్ సేమ్ మెజర్ షుడ్ బి యూస్ టు రిపోర్ట్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ ఇది పైన ఇచ్చి అది కింద పర్సన్ కన్క్లూజన్ కింద చీఫ్ ఆపరేటింగ్ డెసిషన్ మేకర్ ఒకటి వాడాడంటే ఆడు బుర్రండే వాడుంటాడు మీరు కూడా ఏం చేయాలి డిస్క్లోజ్ చేసేటప్పుడు ఆ మెథడ్ తోనే డిస్క్లోజ్ చేయాలి 108 డిస్క్లోజర్స్ కొరకు మాత్రమే బ్యాలెన్స్ షీట్ అన్ని మామూలుగా చేసుకోండి 108 కి మాత్రం మళ్ళీ ఇలాగ లెక్కెట్టారు ఓకేనా అకార్డింగ్లీ ఇన్ ద గివెన్ కేస్ మెథడ్ యూజ్డ్ బై ద చీఫ్ ఆపరేటింగ్ ఆఫీస్ ఏంటి ఫిఫో కాబట్టి అదే వాడాలి మీరు కూడా ఓకేనా కదా రికన్సిలేషన్ ఒకటి గీసుకొని చూపించుకోండి కావాలంటే అంటే వెయిటెడ్ వాడితే ఎంత వచ్చింది సెగ్మెంట్ ఇది వాడితే ఎంత వచ్చింది కదా కన్క్లూజన్ ఏంటో ఈ క్వశ్చన్ కంటే చీఫ్ ఆపరేటింగ్ డెసిషన్ మేకర్ ఒకటి చెప్పాడు అనుకోండి అదే ఫైనల్ మీరు 108 కోసం ఏదైనా 108 కోసమే కదా ఆ మనిషిని పెట్టాము అలాంటప్పుడు అక్కడ ఏం చెప్తే ఆడ ఏం చెప్తే అదే చేయండి అర్థమైందా లేదా చెప్పండి ఓకేనా కాదా ఫోర్త్ క్వశ్చన్ చూస్తారా చిన్నపిల్లల క్వశ్చన్ ఏంటో చెప్పండి ప్రాఫిట్ ఆర్ లాస్లు ఉన్నాయి అప్పుడు ఏం చేయాలి ప్రాఫిట్లు వేరేగా లెక్కెట్టాలి 1 2 3 ఈ ఒకటి వేరేగా లెక్కెట్టాలి కలపండి ఎంత 6000 ప్లస్ 1500 ఎంత 7500 ప్లస్ 780 ఎంత 8380 సారీ 8280 ఇట్ సైడ్ దానికి వెళ్దామా ఇది ప్లస్ ఇది ఎంత 6800 రెండిట్లో ఏది హయ్యర్ 8280 దీంట్లో ఎంత 10% ఎంత 828 ఫిగర్ దాటినవి ఏమున్నాయి చూడాలి ఏమున్నాయి 1 2 3 4 ఇది ఒకటి దాటట్లేదు అంతేనా కదా ఏమడిగాడు విచ్ ఆఫ్ ద సెగ్మెంట్ షుడ్ బి రిపోర్టబుల్ BCDE దానికి అది ఒక పెద్ద ఓవర్ యాక్షన్ అందరూ చేసాడు ఓకేనా ముందు ఆడు ఏం చేశాడు ముందు 8280లో ఇదంతా చూడండి అని చూసాడు మళ్ళీ ఇవన్నీ కలిపితే 100 వస్తాయా రావు రావు ఎందుకంటే లాస్ ఆర్ ప్రాఫిట్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తో చేసాం మనం ఇది గుర్తుపెట్టుకోండి మామూలుగా మీరు అసెట్స్ చేశారనుకోరా ఇందాకలా ఇది చేశారా పర్సంటేజ్ వైజ్ రిపోర్ట్ చేసేటప్పుడు మీకు ఇలా చేయండి ఆన్సర్ ప్రెజెంటేషన్ అన్నాను కదా ఇలా చేసేటప్పుడు ఇక్కడ ఏమైంది చెప్పండి ఒకసారి ఆగండి అది ఎక్కడ ఉందా ఆన్సర్ ఇది టేబుల్ కాదురా అయ్యా ఇదేనా ఓకే సారీ 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 ఇప్పుడు మీరు ఇలా చేశారనుకోండి ఇవన్నీ కలిపితే ఎంత వస్తాయి చెప్పండి ఇది ఇది అంటే అసెట్స్ పాయింట్ సేల్స్ పాయింట్ టోటల్ చేస్తే 100 వస్తాయి కానీ ప్రాఫిట్స్ పాయింట్ టోటల్ చేస్తే 100 వస్తాయా ఇక్కడ వస్తాయి ఎందుకు ఇక్కడ లాసులు లేవు కాబట్టి ఇక్కడ లాసులు లేవు కాబట్టి ఓకే కానీ లాసులు ఉన్నాయనుకోండి ఈ టోటల్ చేస్తే 100 వస్తాయా రావు ఎందుకు చెప్పండి ఎందుకంటే ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ ఫిగర్ తీసుకున్నాం అందుకని నెట్ ఫిగర్ తీసుకున్నాం మనం ఏమైనా తీసుకుని ఉంటే అప్పుడు టోటల్ చేస్తే 100 వస్తాయి లేకపోతే వస్తాయా రావు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ లో ఇలా చేస్తున్నారు అనుకోండి
ఇది 100 రాలేదు ఏదో దెబ్బేస్తాను అనుకోకండి. ఇది 100 రాదు ఎప్పుడు. కాలం చెక్ చేసుకోండి. ఈ టోటల్ చెక్ చేస్తే 100 రాదు. అది మ్యామ్. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? జాన్ 21 పేపర్ అంటే చూద్దామా మనకు వస్తాయి కదా మార్కులు. చూద్దాం. 6 సెగ్మెంట్స్ ఉన్నాయి. టోటల్ రెవెన్యూస్ ఇచ్చాడు, అసెట్స్ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఫస్ట్ మనం అసెట్స్ చేసేద్దాం, ఈజీ కదా. 1,02,750 ఎంత? 10% ఎంత చెప్పండి? 10,275. అది దాటినవి ఏమున్నాయి? 1, 2, ఓడి అమ్మ, ఎక్కడికి 5 వచ్చాయి. అంతేనా కాదా చెప్పండి. నెక్స్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా లెక్కెడతారని చెప్పని చెప్పండి. సెపరేట్ గా ఇది వేరే లెక్కెడితే ఎంత వచ్చింది? 10,250. ఇది వేరే లెక్కెడితే ఇక్కడే దాటిసింది. సో అదే తీసుకుంటాం మనం. 4,500 ప్లస్ 1,500 ఎంత? 6,000 ఏనా? 1, 2, 3, 4 లెక్కెట్టండి రా. సారీ, ఇది 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 కలిపి ఎంత? 6,000 అయినా కదా? 6,000 ఆర్ 2,250 విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ ఎంత? 6,000 ఎంత? 10% అంటే 600 ఏనా? 600 దాటినవి ఏమున్నాయి? ఇంకేముంది కదా, ఇప్పుడు అన్ని వస్తాయి. అన్ని ఉన్నాయా లేదా చెప్పండి. అంతేనా కాదా? యాక్చువల్లీ ఇంకో లెక్కటం వేస్ట్. నెక్స్ట్ ఏం చూద్దాం. ఏం చెప్పాను? టోటల్ సేల్స్ చూడాలని చెప్పాను. టోటల్ సేల్స్ ఎంత? 10,400 ప్లస్ 35,350 కలిపితే ఎంత? 45,750 ఏనా? 45,750లో 10% ఎంత? 4,575 ఏనా? 4,575 దాటినవి ఈజీ దాటేస్తుంది. ఈజీ దాటేస్తుంది. దాటదు. దాటేస్తుంది. దాటేస్తుంది. తాడు. ఓకేనా కాదా? చూద్దాం ఫస్ట్. ఇక్కడ ఏమేమి చెప్పామంటే ఎల్ఎం ఫస్ట్ కేస్, అదే సేల్స్ కి అయితే ఏం చెప్పాం మనం? ఎల్ఎం ఓపి, అంతేనా? ఎల్ఎం ఓపి. సెకండ్ కేస్ లో మనం అన్ని అన్నామా? ఎల్ఎంఎన్ ఓపి క్యూ. లాస్ట్ కేస్ లో ఒకటి వదిలేసాం కదా, ఎల్ఎంఎన్. సో ఏదో ఒకటి మీట్ అయినా చాలు కాబట్టి అన్ని ఒక్కొక్కటి మీట్ అవుతున్నాయి కాబట్టి ఎల్ఎంఎన్ ఓపి క్యూ అయిపోతుంది చాప్టర్. ఇండియస్ 108. ఓకే, వస్తే బంపర్ ఆఫర్ మీకు 8 మార్కులు. వస్తే 8 మార్కులు డైరెక్ట్. జనరల్ ఇది ఇవ్వడు, వస్తే ఇది పెద్ద ఇస్తాడు. ఇస్తే 8 మార్కులు. చూసుకున్నాక 2 టైమ్స్ ఇచ్చాడు. వీడియోలో 21. మీకు అదృష్టం బాగుంటే ఇచ్చేయచ్చు. వచ్చింది. ఓకేనా కదా? అర్థమైందా లేదా చెప్పండి. చిన్న స్టాండర్డే. ఈరోజు ఎందుకు చిన్న స్టాండర్డ్ చెప్పాను అనుకోకండి. ఆన్లైన్ వాళ్ళు నా స్టూడెంట్స్ రాలేదు కొంతమంది, అందుకే చిన్న చెప్స్. ఓకే, బాయ్.